This conference will now be recorded. సో మూర్తి గారు జాయిన్ అవరా? వేసారో లేదనండి ఒకసారి అడగాలి. జాయిన్ అవటం అయితే జాయిన్ అవుతారు. నన్ను కంటిన్యూ చేయమంటారా? ఒక్క 2 minutes అండి, నేను కాల్ చేస్తాను. జాయిన్ అయ్యారు. So yesterday we discussed about the first terminology class, first terminology rule. What is meant by the rule? Rule is nothing but a piece of code, and sometimes a rule is nothing but a library also. A rule is nothing but a one module also. A rule is nothing but a one application also. Why? Because each and everything in Pega is a rule. కొంచెం మ్యూట్ లో ఉండండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ పెగా ఈజ్ ఎ రూల్. పెగాలో మీరు ఏది క్రియేట్ చేసినా ఒక రూలేనండి. ఇది ఒక ప్రిన్సిపల్. ఎందుకంటే పెగాలో మీరు ఏదైనా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసిన, ఐ మీన్ టు సే లెట్ us సపోజ్ టుమారో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్. ఎందుకని? మీకు పెగా పిఆర్పిసి ఈజ్ ఆల్రెడీ అన్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ యూజ్ చేసుకొని మీ రిక్వైర్మెంట్లు మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. రిక్వైర్మెంట్లు మీరు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు అంటే ఏంటి? యు హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్. అంతేకాని ఉన్న పెగా పిఆర్పిసి అప్లికేషన్ యూజ్ చేసుకొని మీరు ఏదో 4 రూల్స్ క్రియేట్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ అప్లికేషన్. అదే కదా అసలు మీరు క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారన్నా, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారన్నా, ఒక అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నారన్నా, you have to create your own application. Alane other person or other clients or the same clients will also create the another application for another requirements. Ala n number of applications we can create it on top of the existing Pega application, on top of the existing Pega application. So అందుట్లో అందుకే ఇక్కడ ఏది క్రియేట్ చేసినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ పెగా అప్లికేషన్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రూల్. అంటే మీరు ఒక న్యూ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నా కూడా అది కూడా ఒక రూలే. అప్లికేషన్ క్రియేషన్ కూడా ఒక రూలే. అంటే మీరు క్రియేట్ చేస్తున్న అప్లికేషన్ నేమ్ ఉంటుంది కదా, అది కూడా ఒక రూల్ అన్నమాట. ఇక్కడ డేటాబేస్ నేను మీకు ఎలా అయితే చూపించానో, డేటాబేస్ నుంచి డేటా తీసుకురావడానికి రిపోర్ట్ డెఫినేషన్ అనేది అదేది ఎలా అయితే రూలో, అలానే మీరు క్రియేట్ చేయాలనుకున్న అప్లికేషన్ కూడా ఒక రూలే. సో ద స్టేట్మెంట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ పెగా ఈస్ rule. So for example, now I have a requirement. My requirement is login into a portal, login into an application, login into an application, submit the details, save into a database, save the details into a database table. Assuming this is my requirement, I am dividing this requirement into totally 3 modules. So one is login module, assuming this is the login and submission process and saving these details into database. Not only saving and send an email. Okay, so there are total 3 modules. So for these total 3 modules, I have created around 100 rules.
for these three modules or for this the three individual functionalities. One is a login, another one is submission, another one is sending an email. The total number of rules for the above requirement I have created is 100 rules. So after 2 days, after 3 days, I want to modify one of the rule. After 2 days and 3 days, I want to modify one of the rule related to the send an email functionality. How do you identify that rule first? Okay, how do you identify that rule? And how can you confirm this rule is belongs to this functionality? ఓకే, ఇక్కడ 100 రూల్స్ ఉన్నాయి కాబట్టి సరే సెట్ చేసుకొని లేకపోతే రూల్ ని ఓపెన్ చేసేసేసి రూల్ ని దీనికోసం మీరు క్రియేట్ చేసుకున్నారు బై లుకింగ్ ఇన్ టు ద లాజిక్. ఓకే, ఈ రూల్ దీనికోసమే నేను క్రియేట్ చేశానని మీరు ఈజీగా చెప్పొచ్చు. For example, if the requirements are keep on increasing and your application size is keep on increasing day to day, you need to create a more number of rules and your application size is based on your application requirements. So నా దగ్గర ఒక 1 lakh రిక్వైర్మెంట్ లేదా 10,000 రూల్స్ ఉన్నాయి అనుకోండి. ఏ రూల్ ఏ మాడ్యూల్ కోసం క్రియేట్ చేశారు? ఈ రూల్ లాగిన్ ఫంక్షనాలిటీకి సంబంధించింది, లేకపోతే ఈ రూల్ సెండ్ అండ్ ఈమెయిల్ ఫంక్షనాలిటీకి సంబంధించింది, లేకపోతే ఈ రూల్ ఒక పేమెంట్ గేట్వేకి సంబంధించింది ఎక్సెట్రా. సో ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై దిస్ రూల్ ఈస్ ఫర్ దిస్ పర్పస్, అంతే కదా? మీరు రూల్ అయితే క్రియేట్ చేస్తారు కానీ ఈ రూల్ దీనికోసం క్రియేట్ చేశారని ఎలా చెప్తారండి? చెప్పలేమండి. సో నేనేం చేస్తున్నానంటే నౌ ఐ వాంట్ టు గ్రూప్ ద రిలేటెడ్ రూల్స్. I want to group the related rules. That is nothing but a rule set. Next terminology is rule set. Next terminology is rule set. What is meant by the rule set? What is meant by the rule set? Rule set is nothing but a collection of rules which are related to the a specific functionality or a specific module, etc. Specific functionality or a specific module. Now that means ikkada how many number of rules you have created? Initially you have created for a simple requirement, you have created 100 rules. నాకు 100 రూల్స్ లో నేను ఈ రూల్ నేను ఓపెన్ చేసేసేసి ఈ రూల్ నేను దేనికోసం క్రియేట్ చేశానంటే ఈజీగా చెప్పగలిగేటట్టు ఉండాలి. ఎలా చెప్తారు? లేకపోతే మీరు నార్మల్ గా సెర్చ్ చేయాలి రూల్ ని. నార్మల్ గా మీరు రూల్ కోసం సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో రూల్. ఓకే, ఈ సో అండ్ సో రూల్ ని సెర్చ్ చేసేటప్పుడు కూడా మీకు అట్లాంటి రూల్స్ చాలా రావచ్చు. ఒక్కొక్కసారి అలాంటి రూల్స్ చాలా రావచ్చు. లేకపోతే ఈవెన్ సెర్చింగ్ ప్రాసెస్ కూడా కొంచెం కష్టమైపోవచ్చు సిస్టమ్ కి. ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి ఈ రూల్ దీనికోసం క్రియేట్ చేశారు లేకపోతే ఎలా. So that's why what I'm doing is I want to keep the or I want to create the similar related rules for a particular functionality or a similar functionality into a particular rule set. That means I want to group the rules. అంటే ఈ లాగిన్ కి సంబంధించిన రూల్స్ అన్ని ఒక రూల్ సెట్ లో, నెక్స్ట్ ఈమెయిల్ ఫంక్షనాలిటీకి సంబంధించిన రూల్స్ అన్ని ఇంకొక రూల్ సెట్ లోను అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తాను. That means I want to create a login rule set. I want to create a email rule set. సో నేను రూల్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే ఈ రూల్ ఏ రూల్ సెట్ లో ఉండాలో నేను కంపల్సరీగా నేను సెలెక్ట్ చేసుకుంటాను. అర్థమైందా? సో దట్ మీన్స్ అల్టిమేట్ గా మీ యొక్క అప్లికేషన్ అంటే ఏంటండి? మీ అప్లికేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ రూల్స్, అంతకు మించి ఏం లేదు. నార్మల్ గా మీరు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేశారనుకోండి ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో, దాంట్లో ఏముంటాయి? ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సోర్స్ కోడ్ ఫైల్ ఉంటుంది, ఫైల్లో సోర్స్ కోడ్ ఉంటుంది. మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ డెవలప్ చేసినా అల్టిమేట్ గా ఫైల్స్ క్రియేట్ చేయాల్సిందే, కోడ్ క్రియేట్ చేయాల్సిందే. ఒక జావా ఫైల్ క్రియేట్ చేయాల్సిందే, లేకపోతే ఒక XML ఫైల్ క్రియేట్ చేయాల్సిందే, ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాల్సిందే.
దాంట్లో ఏముంటుందంటే సోర్స్ కోడ్ ఉంటుంది. అలానే ఇక్కడ కూడా మీ యొక్క రిక్వైర్మెంట్, ఓకే, మీ రిక్వైర్మెంట్ కి మీరు కూడా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తారు పెగాలో కూడా. పెగాలో ఈవెన్ దో యూ హావ్ క్రియేటెడ్ అన్ అప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ రూల్సే కదా. అక్కడ ఎలా అయితే మనం సోర్స్ కోడ్ ఒక ఫైల్ క్రియేట్ చేసేసి మనం ఎలా అయితే సోర్స్ కోడ్ ప్రోగ్రామింగ్ రాస్తున్నామో, కోడింగ్ రాస్తున్నాము, ఇక్కడ కూడా ప్రతి చిన్న రిక్వైర్మెంట్ కి లేకపోతే మేజర్ రిక్వైర్మెంట్ కి దేనికైనా సరే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక రూల్ క్రియేట్ చేస్తాం. సో అక్కడ ఏంటిది, మీ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే ఓకే దిస్ ఈస్ ద ఫోల్డర్ కంటైన్స్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అండ్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ configuration files and these many number of HTML files etc. Ultimately each and everything is having some source code. ఇక్కడ కూడా ఏంటిది, మీరు ఒక అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏ రిక్వైర్మెంట్ కైనా నేను ఏం చెప్పాను, రూల్ క్రియేట్ చేయాల్సిందే అని చెప్పాను. సో ద స్టేట్మెంట్ ఈస్ అప్లికేషన్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ రూల్స్. అంతే కదా. ఓకే అండి. Now the next statement is again application is nothing but a collection of rule sets. Application is nothing but a collection of rule sets. Ultimately each and every rule set having n number of rules. Each and every rule set having n number of rules. నేనేం చేస్తాను, సో టోటల్ గా నా అప్లికేషన్ లో 2 రూల్ సెట్లు ఉన్నాయండి. వన్ ఈస్ ద లాగిన్ రూల్ సెట్, అనదర్ వన్ ఈస్ ది ఈమెయిల్ రూల్ సెట్. సో నేను లాగిన్ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక 50 రూల్స్ క్రియేట్ చేశాను. ఆ రూల్స్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏ రూల్ సెట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే లాగిన్ రూల్ సెట్ సెలెక్ట్ చేసుకున్నాను. లాగిన్ రూల్ సెట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలానే ఈమెయిల్ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంటేషన్ చేయడానికి నేనేం చేశాను, ఈమెయిల్ రూల్ సెట్ సెలెక్ట్ చేసుకున్నాను. దానికి సంబంధించిన అప్రాప్రియేట్ రూల్ క్రియేట్ చేసేటప్పుడు దట్ మీన్స్ ఐ వాంట్ టు గ్రూప్ ది రిలేటెడ్ రూల్స్ టు ది సర్టెన్ ఫంక్షనాలిటీ ఆర్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ. నేను ఒక రూల్ సెట్ లో నేనేం చేస్తున్నాను, రూల్స్ అన్నిటిని గ్రూప్ చేసేస్తున్నాను. సో రూల్ సెట్ ఈస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ రూల్స్. రూల్ సెట్ ఈస్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ రూల్స్ which are related to the similar functionality, which are related to the specific functionality. లాగిన్ కి సంబంధించిన ఒక చోట, లేకపోతే నెక్స్ట్ ఈమెయిల్ కి సంబంధించిన ఒక చోట, లేకపోతే ఇంకొక చోట. So that means if you want you can create a n number of rule sets. N number of rule sets. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పండి. You can create n number of rule sets for your application based on the requirements. నేను ఏం చేశాను ఇక్కడ, సో అల్టిమేట్ గా నేను డివైడ్ చేసుకున్నాను. ఓకే దిస్ ఈస్ ద లాగిన్ ఫంక్షనాలిటీ అండ్ దిస్ ఈస్ ద సబ్మిషన్ ఫంక్షనాలిటీ అండ్ దిస్ ఈస్ ది ఆఫ్టర్ సబ్మిషన్ సెండ్ అన్ ఈమెయిల్. సో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్. నేనేం చేసుకున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ ని ఒక మాడ్యూల్ గా కన్సిడర్ చేసుకొని దానికి ఒక రూల్ సెట్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన రూల్స్ అన్ని క్రియేట్ చేసేటప్పుడు నేను డెస్టినేషన్ పాయింట్ ఆ రూల్ సెట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో నౌ application is nothing but collection of rule sets. Each rule set is collection of rules. Each rule set is nothing but a collection of rules or a group of rules. So if you want you can create a n number of rule sets. For example, you can create a ABC. One is the one rule set, another one is a DEF rule set, another one is a XYZ rule set, etc. But at certain point but if your requirements are keep on increasing, let us suppose మనం ఇక్కడ ఏ బేస్ ని కన్సిడర్ చేసుకొని రూల్ సెట్ క్రియేట్ చేసాము. సో ఓకే ఐ హ్యావ్ ఎ లాగిన్ రిక్వైర్మెంట్ ఇలా. సో ఇప్పుడు రిక్వైర్మెంట్స్ డే టు డే లో మీ యొక్క అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి అనుకోండి, ఈవెన్ ఇన్ దట్ కేస్ ఇంక్రీజింగ్ ది ఆర్ క్రియేషన్ ఆఫ్ ది రూల్ సెట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఇది ఒక స్టేట్మెంట్. క్రియేషన్ ఆఫ్ ద రూల్ సెట్స్ కూడా మీరు నెక్స్ట్ ఏమంటే వచ్చింది, ఓకే సెండ్ అండ్ SMS వచ్చింది, దానికి ఒక రూల్ సెట్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన అన్ని దాంట్లో ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ ఏం వచ్చింది, ఒక క్లెయిమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని ప్రాసెస్ చేయాల్సి వచ్చింది, దానికి సంబంధించిన రూల్స్ అన్ని ఒక రూల్ సెట్ లో ప్లేస్ చేస్తారు. ఇలా డే టు డే అంటే మీ యొక్క అప్లికేషన్ లో ఉన్న ఎన్హాన్స్మెంట్స్ అన్ని
ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి అనుకోండి, రిక్వైర్మెంట్స్ అన్ని యాడ్ ఆన్ అవుతూ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, స్టేట్మెంట్ ప్రకారం మీరు రూల్ సెట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఒక సర్టెన్ స్టేజ్ కి వచ్చేసరికి ఏమవుతుంది, మేనేజింగ్ ద రూల్ సెట్స్ ఆల్సో డిఫికల్ట్ ప్రాసెస్. సర్టెన్ స్టేజ్ వచ్చేసరికి మేనేజింగ్ ది రూల్ సెట్స్ ఆల్సో డిఫికల్టీ ప్రాసెస్. దట్ మీన్స్ మీ యొక్క అప్లికేషన్ లో ఒక 50 రూల్ సెట్స్ వచ్చినాయి అనుకోండి, సో ఒక ఆఫ్టర్ 1 year తర్వాత 2 years తర్వాత కూడా వీటిని మేనేజ్ చేయటం కూడా కష్టమైపోతూ ఉంటుంది. Now what I am doing is, instead of creating the too many rule sets, I want to make my application having a certain number of rule set, only limited number of rule set. I don't want to create too many rule sets. So then in that case I want to go for the rule set version. Instead of creating the too many rule sets for each and every requirement, I want to maintain the limited number of rule sets to my application. Then I want to add the rule set versions. Now see this. ఏం చేస్తున్నానో చూడండి. ఇక్కడ నా దగ్గర ఎన్ని రూల్ సెట్స్ ఉన్నాయండి, లాగిన్ రూల్ సెట్స్ అండ్ ఈమెయిల్ రూల్ సెట్. ప్రెసెంట్ ఓన్లీ 2 రూల్ సెట్స్ ఉన్నాయండి. తర్వాత ఈ లాగిన్ లో కూడా ఏదో కొన్ని చేంజెస్ వచ్చినాయి, లేకపోతే కొన్ని న్యూ రిక్వైర్మెంట్స్ వచ్చినాయి. నేను ఇమీడియట్ గా ఇంకొక రూల్ సెట్ నేను క్రియేట్ చేసుకోకుండా, ఒక రూల్ సెట్ నేను ఇంకా అడిషనల్ రూల్ సెట్ నేను ఏమి క్రియేట్ చేయను ఇంకా. ఎందుకంటే నా అప్లికేషన్ లో ఓన్లీ 4 or 5 రూల్ సెట్స్ ఆర్ ఎనఫ్. I don't want to create too many rule sets. If you want, you can do that. No problem. But I don't want to create too many rule sets. Even avi kuda ఏ రూల్ సెట్ లో ఉంది, n number of rule sets ఉంటే అవి కూడా మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. ఎందుకు అనవసరంగా? అందుకని ఓకే, కొన్ని లిమిటెడ్ రూల్ సెట్స్ మాత్రమే మీ యొక్క అప్లికేషన్ లో మెయింటైన్ చేసుకొని, వాటిల్లో నెక్స్ట్ ఆప్షన్ ఏం ప్రొవైడ్ చేశాడు, రూల్ సెట్ వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నా అప్లికేషన్ లో 2 రూల్ సెట్స్ ఉన్నాయి. వన్ ఈస్ లాగిన్, అనదర్ వన్ ఈస్ ఈమెయిల్. నా నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నేను రూల్ సెట్ నేను ఏమి క్రియేట్ చేయట్లేదు. నౌ ఐఎమ్ యాడింగ్ ది రూల్ సెట్ వర్షన్. login rule set version. Now I am adding the another rule set version. Similarly, email undanukondi, email rule set version. Next email rule set version. So ante కంపల్సరీగా ఒక రూల్ సెట్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇనిషియల్ వర్షన్ కూడా ఉంటుంది కదా. ఎవరైతే రూల్ సెట్ గురించి మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన వర్షన్ కూడా, ఇనీషియల్ వర్షన్ కంపల్సరీగా ఉంటుంది. అంటే రూల్ సెట్ వర్షన్ లేకుండా అసలు రూల్ సెట్ ఉండదు. అసలు గుర్తుపెట్టుకోండి, రూల్ సెట్ వర్షన్ లేకుండా రూల్ సెట్ ఉండదు. కానీ పెగాలో కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని రూల్స్ మాత్రం రూల్ సెట్ వర్షన్ లేకుండా కూడా మనం క్రియేట్ చేస్తాము. రూల్ సెట్ వర్షన్ లేకుండా జస్ట్ రూల్ సెట్ లో మెన్షన్ చేస్తాము. వెరీ రేర్ రూల్స్, కొన్ని రూల్స్ మాత్రం, అవి కూడా మనం చూద్దాము. బట్ ది స్టేట్మెంట్ ఈస్ కంపల్సరీగా రూల్ సెట్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో వర్షన్ చెప్పండి కంపల్సరీగా, ఏ వర్షన్ అది. అందుకే సో ఇందాక మీకు ఏం చెప్పాను నేను, అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రూల్స్ అన్నాను. నెక్స్ట్ ఆ రూల్స్ నేను గ్రూప్ చేశాను. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమైంది, అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రూల్ సెట్స్ అయింది. నౌ దిస్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమైపోయింది, అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రూల్ సెట్ వర్షన్స్. ఈ రూల్ సెట్ వర్షన్స్ లో ఏముంటాయి, కలెక్షన్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దట్స్ ఆల్. ఒక్కొక్క రూల్ సెట్ వర్షన్ లో ఏముంటుంది, కలెక్షన్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. Now for example, I am having only 2 rule sets. One is login rule set, another one is email rule sets. అంటే నేను ఎప్పుడైతే రూల్ సెట్ గురించి మాట్లాడానో వర్షన్ చెప్పు ఫస్ట్. అంటే ఈ లాగిన్ రూల్ సెట్ కి ఇనిషియల్ వర్షన్ ఏదో ఒకటి ఉంటుంది కదా కంపల్సరీగా. ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్ 1 అనుకుందాం. అలానే ఈమెయిల్ రూల్ సెట్ కూడా వర్షన్ 1 ఉంటుంది. నా నెక్స్ట్ ఒక ఎన్హాన్స్మెంట్ వచ్చింది, లేకపోతే ఒక
రిక్వైర్మెంట్ వచ్చింది. నేను ఇమీడియట్ గా ఒక న్యూ రూల్ సెట్ ఏమి క్రియేట్ చేయట్లేదండి. నేనేం చేస్తున్నాను, లాగిన్ వర్షన్ 2 అనే రూల్ సెట్ క్రియేట్ చేస్తున్నాను. లాగిన్ వర్షన్ 2 అనే రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేస్తున్నాను, అంతేగాని ఇంకో కొత్త రూల్ సెట్ ఏం క్రియేట్ చేయట్లా. సేమ్ రూల్ సెట్ లో ఇంకో వర్షన్ యాడ్ చేస్తున్నాను. అలానే ఈమెయిల్ వర్షన్ 1 ఉంది, తర్వాత ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఈమెయిల్ వర్షన్ 2 అని క్రియేట్ చేస్తున్నా. అలా ఈమెయిల్ వర్షన్ 3, అలానే లాగిన్ వర్షన్ 3. సో ఈసారి ఏం చేస్తాను, ఒక న్యూ రూల్ క్రియేట్ చేసేటప్పుడు రూల్ సెట్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి న్యూ రూల్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఒక రూల్ సెట్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో రూల్ సెట్ వర్షన్ ఉందంటే రూల్ సెట్ ఉన్నట్టే. సో వీటన్నిటిలోనే కదా రూల్ క్రియేట్ అయ్యేది. సో ఫైనల్ గా స్టేట్మెంట్ ఏంటంటే, అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రూల్ సెట్ వర్షన్స్. ఎక్కడైతే రూల్ సెట్ వర్షన్ ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్కడైతే రూల్ సెట్ వర్షన్ ఉందో అదే ఒక రూల్ సెట్ లో ఉంటుంది. సో ఇంకొక స్టేట్మెంట్ ఏం చెప్పొచ్చు, రూల్ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ రూల్ సెట్ వర్షన్స్. each and every rule set version is a collection of rules. Finally application is nothing but a collection of rules అని కూడా చెప్పొచ్చు. సో చూడండి ఎలా వస్తుందో డివిజన్. అప్లికేషన్ దీంట్లో ఏముంటాయని చెప్పానండి, రూల్ సెట్స్. దీంట్లో ఏముంటాయండి, రూల్ సెట్ వర్షన్స్. దీంట్లో ఏముంటుంది, రూల్స్. అంటే మీరు ఏదైనా ఒక రూల్ ని మీరు పెగాలో క్రియేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలండి, ఈ రూల్ ఏ అప్లికేషన్ కి సంబంధించిందో ఆ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలి, అంతే కదా. ఈ రూల్ అనేది మీ యొక్క అప్లికేషన్ సంబంధించిందా వేరే అప్లికేషన్ సంబంధించిందా ఎలా తెలుస్తుంది నాకు మరి. సో అందుకనే ఒక రూల్ ని మీరు పెగాలో క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ రూల్ అయినా సరే ఫస్ట్ యూ హావ్ టు సెలెక్ట్ ఫర్ విచ్ అప్లికేషన్. ఓకే, దిస్ ఈస్ డన్. ఆఫ్టర్ దట్ ఫర్ విచ్ రూల్ సెట్, in which rule set you want to place this rule. Okay, that is also done. And in which rule set version you want to place this rule, in which rule set version you want to place this, then mention the rule name. అర్థమైందా? ఓకే అండి. అందరికీ అర్థమైందండి. వాట్ ఈస్ meant by the rule set? Rule set is nothing but a collection of rules. What is meant by the rule set versions? Rule set version is nothing but a collection of rules. Sorry, rule set is nothing but a collection of rule set versions. Rule set version is nothing but a collection of rules. ఎందుకనండి, ఇప్పుడు n నెంబర్ ఆఫ్ రూల్స్ నేను ఎందుకు, సో యూ వాంట్ టు గ్రూప్ ద రిలేటెడ్ రూల్స్ టు ది రిలేటెడ్ ఫంక్షనాలిటీ. ఈ రూల్స్ అన్ని లాగిన్ కి సంబంధించినవి, లేకపోతే ఈ రూల్స్ అన్నిటిని మీరు గమనించే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్ ని స్క్రాచ్ బేస్డ్ నుంచి డెవలప్ చేసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక సోన్ ప్రాజెక్ట్. దీంట్లో ఈ ఫైల్స్ అన్ని లాగిన్ కి సంబంధించినవి, నెక్స్ట్ ఈ ఫైల్స్ అన్ని అంటే ఒక మాడ్యూల్ అండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మాడ్యూల్. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ ఎ సింపుల్ ప్రాజెక్ట్ క్విక్లీ. నేను ఒక ఫేస్బుక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తానండి, సింపుల్ సోషల్ అప్లికేషన్ ప్రాజెక్ట్. ఓకే, సో దీంట్లో నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. ఓకే, దిస్ ఈజ్ లాగిన్. అగైన్ ఇక్కడ కూడా ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పేమెంట్ గేట్వే. అంటే ఎవరికైనా ప్రాజెక్ట్ చూడంగానే దాంట్లో ఏం అర్థం అవుతుంది, ఓకే దిస్ ఈజ్ పేమెంట్ ఆర్ ట్రాన్సాక్షన్, లేకపోతే ఒక ప్రోడక్ట్ క్రియేషన్ అనుకోండి, లేకపోతే ఒక ఆల్బమ్ అప్లోడ్ చేయాలి, లేకపోతే ఒక పోస్ట్ క్రియేట్ చేయాలి. సో పోస్ట్ క్రియేషన్స్. సో చూడగానే దానికి సంబంధించిన సోర్స్ కోడ్స్ అన్ని, దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని నేను దాంట్లో ప్లేస్ చేసుకుంటాను. దీనికి ఈ ఫంక్షనాలిటీకి సంబంధించిన ఫైల్స్ అన్ని దీంట్లో ప్లేస్ చేసుకుంటాను. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి ఎలా అయితే వాళ్ళు డివైడ్ చేసుకుంటున్నారు ఫర్ ఈజీ మెయింటెనెన్స్ పర్పస్. అలా కాకుండా నేను
టోటల్ గా అన్ని ఒకటే ఫోల్డర్ లో అన్ని ఫైల్స్ క్రియేట్ చేసేసి దాంట్లోనే చెప్పొచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు, దాంట్లోనే నేను ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయలేరు, వెతుక్కోవాల్సి వస్తుంది. అలా ఇలా అనుకోండి, నేను లాగిన్ కి సంబంధించిన కోడ్ ఒకసారి చూడాలనుకోండి, డైరెక్ట్ గా లాగిన్ ఫోల్డర్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో దాంట్లో ఏదో అప్రాప్రియేట్ ఫైల్ అని ఈజీగా నావిగేట్ అవ్వచ్చు, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. ఓకే, అప్లికేషన్, మీ యొక్క అప్లికేషన్ లో ఓకే ఎన్ని ఫంక్షనాలిటీస్ ఉన్నాయి? ఓకే, నా యొక్క అప్లికేషన్ లో లిమిటెడ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. వన్ ఈజ్ లాగిన్ ఫంక్షనాలిటీ, రెండోది ఈమెయిల్ ఫంక్షనాలిటీ. సో దానికి సంబంధించిన రూల్ సెట్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. సో మీకు సంబంధించిన ఎన్ని రూల్స్ క్రియేట్ చేసుకున్నా కూడా ఆ 2 రూల్ సెట్స్ లోనే ఉంటాయి. కానీ నేనేం చెప్పాను, రూల్ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ రూల్స్ టు ది రిలేటెడ్ ఫంక్షనాలిటీ. దానికి సంబంధించిన రూల్స్ అన్నిటిని నేను గ్రూప్ చేస్తున్నాను ఒక చోట. ఇలా రిక్వైర్మెంట్స్ పెరిగిపోతున్నాయి అనుకోండి, నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ రూల్ సెట్ ఫర్ ద న్యూ రిక్వైర్మెంట్, దెన్ గో అండ్ క్రియేట్. ఇలా ఒక సర్టెన్ స్టేజ్ కి వచ్చేసరికి మీ యొక్క అప్లికేషన్ లో కూడా 100 రూల్ సెట్స్ ఉండొచ్చు. ఇనీషియల్ గా 100 రూల్స్ ఉన్నాయి, తర్వాత 100 రూల్స్ కు బికమ్స్ 2000 రూల్స్. బట్ ఇనీషియల్ గా మీ యొక్క అప్లికేషన్ లో 2 రూల్ సెట్స్ ఉన్నాయి, 2 రూల్ సెట్స్ బికమ్స్ ఏ 100 రూల్ సెట్స్. అగైన్ దట్ ఈస్ ఆల్సో మేనేజింగ్ ద రూల్ సెట్స్ ఆల్సో డిఫికల్ట్. అందుకని నేను ఏం చేశాను, నా యొక్క అప్లికేషన్ లో I want to keep the rule sets is limited, but I want to keep the rule set versions is, I want to add n number of rule set versions for each and every rule set. సో ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నేను రూల్ సెట్ ఏమి క్రియేట్ చేయను, ఆ రూల్ సెట్ లోనే రూల్ సెట్ వర్షన్ ని క్రియేట్ చేసుకుని దాంట్లో ప్లేస్ చేస్తా. సో చూడంగానే నేను చెప్పొచ్చు, ఓకే మీ రిక్వైర్మెంట్ ఏంటిది, ఓకే లాగిన్ ఫంక్షనాలిటీకి యాడ్ ఆన్ గా ఇంకొక రిక్వైర్మెంట్ వచ్చింది, ఏంటిది, లేకపోతే ఒక SMS పంపించాలి, ఒక ఓటీపీ పంపించాలి, లాగిన్ అయిన తర్వాత కూడా మొబైల్ నెంబర్ ఓటీపీ పంపించాలి. నా దీనికి సంబంధించిన రిలేటెడ్ రూల్స్ అనేది దానికి సంబంధించిన ఒక రూల్ సెట్ వర్షన్ లో నేను ప్లేస్ చేస్తాను. అలానే దీనికి సంబంధించిన రూల్స్ అన్ని ఇంకొక రూల్ సెట్ వర్షన్ లో నేను ప్లేస్ చేస్తాను. అంతేగాని నేను రూల్ సెట్ ని క్రియేట్ చెయ్యను. అర్థమైందండి? అర్థమైందండి. సో సో నౌ బేసిక్ గా ఒక అప్లికేషన్ లో శాంపుల్ అంటే ఎగ్జాంపుల్ గా ఒక 4 రూల్ సెట్ లిమిట్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దానికి కొత్త రూల్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఆ కొత్త రూల్ కోసం కొత్త రూల్ సెట్ క్రియేట్ చేయకుండా ఆ అప్రాప్రియేట్ రూల్ సెట్ లో రూల్ సెట్ వర్షనింగ్ అనేది కొత్తది క్రియేట్ చేస్తాం అనమాట. ఎస్. ఓకే. సో మేనేజింగ్ ది అల్టిమేట్ గా దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ మాడ్యులరైజింగ్ ఆర్ ఆర్గనైజింగ్ ఆర్ మేనేజింగ్ యువర్ కోడ్. ఒక రకంగా చెప్పాలంటే కోడ్ అని ఎందుకన్నానంటే, అల్టిమేట్ గా రూల్ అంటే నథింగ్ బట్ ఏ కోడ్. మీరు ఏదైనా క్రియేట్ చేయండి, రూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కోడ్. కాకపోతే నేను మీ చేత కోడ్ రాయించట్లేదు, ద టూల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ జనరేటింగ్ ద కోడ్ ఇంటర్నల్లీ. మీరు a ఈజ్ ఈక్వల్ టు 10 అని ఈ విధంగా కూడా డిఫైన్ చేయాలన్నా కూడా యూ హ్యావ్ టు క్రియేట్ ఎ రూల్ ఇన్ పెగా. అందుకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ పెగా ఈజ్ ఎ రూల్. Okay, now the next concept is rule set version. Next terminology is rule set version. So Pega has defined one proper format, one standard format for a rule set version. Pega has defined one standard format for a rule set version. What is that format? See this one. Rule set name colon mm, that is for major version, and this is for minor version, and this is for patch version. That is for major version, and this is for minor version, and this is for patch version. This is the format, or this is the template, or this is the standard format defined by the Pega while creating the rule sets. For example, now you are going to create a new rule set. Rule set create చేస్తున్నారంటే నెక్స్ట్ క్వశ్చన్ అనేది వర్షన్ క్రియేట్ చేస్తున్నారు. మీరు రూల్ సెట్ క్రియేట్ చేస్తున్నారు అంటే రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేస్తున్నారు అని అర్థం.
సో నేను లాగిన్ రూల్ సెట్ క్రియేట్ చేశాను. లాగిన్ రూల్ సెట్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే బై డిఫాల్ట్ గా రూల్ సెట్ కి ఒక డిఫాల్ట్ వర్షన్ ఉంటుంది, అంటే స్టార్టింగ్ వర్షన్ ఉంటుంది కంపల్సరీగా. వాట్ ఈస్ దట్? ద ఫార్మాట్ ఈస్ లైక్ దిస్: 010101. This first 01 is representing the major version, the second 01 is representing the minor version, and this 01 is representing the patch version. Now similarly alane email rule set ki 010101 email rule set. నాకు దగ్గర నేను లిమిటెడ్ రూల్ సెట్సే మెయింటైన్ చేసుకుంటున్నాను. నా నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చింది. నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేయాలి. మళ్ళీ మీ ఇష్టం అండి. నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేయాలని ఎవరు చెప్పారు? మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఆల్ ద రూల్స్ ఇన్ ఏ 010101 దట్ ఈస్ యువర్ విష్. కానీ యాజ్ పర్ ద ప్రాసెస్ assuming now my development is completed. I have to do the production deployment. Remember this point: whenever your development is completed, you have to freeze your code. That means you have to lock the rule set versions. You have to lock the rule set versions to avoid any further changes to that. అంటే ఒక రూల్ సెట్ వర్షన్ కి నువ్వు లాక్ అప్లై చేసిన తర్వాత ఇంకా ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక రూల్ ని యాడ్ చేయటం గానీ ఉన్న రూల్స్ ని మోడిఫై చేయటం గానీ జరగదు. అంతే కదా? ఓకే అండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కోడ్ ఫ్రీజ్. లేకపోతే డిప్లాయ్మెంట్ లో కూడా ఎవరికి వాళ్ళు కూడా ప్రొడక్షన్ లో కూడా ఏం చేస్తారు? కోడ్ ని మోడిఫై చేస్తూ ఉంటారు. కోడ్ ని మోడిఫై చేయడం అంటే రూల్ ని మోడిఫై చేయటం, రూల్ ని డిస్టర్బ్ చేయటం, రూల్ ని మోడిఫై చేయటం చేస్తూ ఉంటారు. కొత్త రూల్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అందుకని ఏం చేస్తారు? వాళ్ళు కోడ్ ని ఫ్రీజ్ చేయటం. దట్ మీన్స్ రూల్ సెట్ వర్షన్ కి లాక్ చేస్తారు ఎప్పుడైతే డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిందో. సో దట్ మీన్స్ ఇన్ యువర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, once the development is completed, the rule set version should be locked. This can be taken care of by the lead system architect, LSA. In Pega, we have three types of developers. One is LSA, lead system architect. Another one is CSSA, certified senior system architect, and CSA. This is he is called it as a CSA, means certified system architect, and LSA means CLSA, certified lead system architect. That is nothing but a Pega architect antamu. CSSA ante certified senior system architect, having some intermediate knowledge. CSA means having some I think he is a beginner. But ఎందుకని certifications? I don't know how strong you are in the Pega. How can I justify? How can I identify it? So Pega has given some certifications. So each and every person, each and every developer should complete the at least starting level certification, so that based on that I can came to one conclusion that okay, he has Pega knowledge. Okay, he is good in Pega. He is strong in Pega. He knows Pega architecture. He knows end-to-end Pega architecture. He knows very good or at least some decent knowledge in Pega, because CSSA. Okay, he is a beginner in Pega. Okay, he has only some basic functionalities in Pega, etc. నేను ఎలా ఐడెంటిఫై చేయాలండి? నేను ఎలా కన్క్లూజన్ కి రావాలి? మీకు పెగా తెలుసా తెలీదా? నేను ఎలా కన్క్లూజన్ కి రావాలి? అందుకనే మినిమం మ్యాండేటరీ సర్టిఫికేషన్స్ చేయాలి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు. సో నాట్ ఓన్లీ ఈ 3 సర్టిఫికేషన్సే కాదండి, పెగా రోబోటిక్స్ కి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఉన్నాయి, పెగా సిఆర్ఎం కి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఉన్నాయి. పెగాలో మీరే కాకుండా బిజినెస్ అనలిస్ట్లను కూడా ఉంటారు. ఎందుకని? వాళ్ళు రిక్వైర్మెంట్స్ మీద పనిచేస్తుంటారు, ఫంక్షనాలిటీస్ మీద పనిచేస్తుంటారు. బిఎస్ అంటారు, బిజినెస్ అనలిస్ట్ అని. దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఓకే,
UI ఒక యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేసుకోవడానికి పెగా UI స్పెషలిస్ట్లు అంటారు, దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఉన్నాయి. పెగా ఆటోమేషన్ అంటారు, దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఉన్నాయి. బట్ మీ జాబ్ ఏంటిది? ఓన్లీ డెవలప్మెంట్ కాబట్టి డెవలప్మెంట్ కి సంబంధించిన సర్టిఫికేషన్స్. డెవలప్మెంట్ లో కూడా సిఆర్ఎం డెవలప్మెంట్ ఉంటుంది, సిబిపిఎం ఉంటుంది, పెగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఆటోమేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది, UI సర్టిఫికేషన్ ఉంటుంది, పెగా డెసిషనింగ్ అంటారు, డెసిషన్ మేనేజ్మెంట్. సో దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఉంది. సో బట్ యాజ్ ఎ డెవలపర్ మీకు కావాల్సిన సర్టిఫికేషన్స్, మినిమం సర్టిఫికేషన్స్ యూ హావ్ టు డన్ ఈజ్ CSA అండ్ CSSA, అండ్ యూ వాంట్ టు బికమ్ ఏ లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, ఐ మీన్ టు సే LSA, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి. అలా దీనికి ఎక్స్పీరియన్స్ తోటి ఏమీ సంబంధం లేదు. 2 years వాళ్ళు కూడా LSA చేసిన వాళ్ళు ఉన్నారు, 2 years కే LSA చేసిన వాళ్ళు ఉన్నారు, 5-6 years కూడా LSA కాని వాళ్ళు కూడా ఉన్నారు. దట్ ఈస్ ఓకేనండి. దానికి అందుకే నేను ఏం చెప్పాను, దీనికి ఇంత ఎక్స్పీరియన్స్ అది ఎలా లైఫ్ లో అలా ఎప్పుడు ఆ పాయింట్ లేదండి అసలు. ఇది వీళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలంటే కంపల్సరీగా ఇది ఉండాలని అక్కడ క్వశ్చన్ లేదు. 16 years కి క్రికెట్ లో ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు, 25 years కి క్రికెట్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఈస్ నో రిలేషన్ అన్నమాట, దెర్ ఈస్ నో లిమిట్. సో దట్ ఈస్ యువర్ కేపబిలిటీ. మీరు ఎంత తొందరగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు సర్టిఫికేషన్ చేసుకుంటే చేయొచ్చు. మీకు LSA మొత్తం ఆ కోర్స్ మెటీరియల్ అంతా, అంటే ప్రతి దానికి ఒక స్టాండర్డ్ మెటీరియల్, ఐ మీన్ టాపిక్స్ ఉంటాయి. So Pega will define some set of topics. Okay, you have to go through all the topics, then you have to get ready for the certification. ఓకే అండి. So the mandatory process is you have to register. You have to register in pdn.pega.com for certification, and you have to enroll. You have to enroll for the appropriate course, for appropriate version compulsory. ఎందుకంటే నువ్వు ఏ సర్టిఫికేషన్ చేసావు, ఏ వర్షన్ మీద చేసావు, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. నేను క్రికెట్ ఆడాను, ఓకే, మీ ఊళ్ళో ఆడావా, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడావా, స్టేట్ లెవెల్లో ఆడావా? నేను క్రికెట్ ప్లేయర్ అంటే అందరూ క్రికెట్ ప్లేయర్లే, మా వీధిలో నేను కూడా క్రికెట్ ఆడాను అంటాడు ఒకడు. సిమిలర్లీ సర్టిఫికేషన్ చేసావంటే నువ్వు ఎప్పుడో పెగా 5 లో చేస్తే ఎలా? పెగా ప్రెసెంట్ 8.4 వర్షన్ ఉంది. సో సర్టిఫికేషన్ అనేది ఏ సర్టిఫికేషన్ చేసావు, ఏ వర్షన్ లో చేసావు, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు ఎన్రోల్ ఫర్ ది సర్టిఫికేషన్, సారీ, యూ హ్యావ్ టు ఎన్రోల్ ఫర్ ద కోర్స్. ఓకే, CSA కోర్సా, CSSA కోర్సా, LSA కోర్సా, UI కోర్సా, లేకపోతే బిజినెస్ అనలిస్ట్ కోర్సా, లేకపోతే ఆటోమేషన్ సంబంధించిందా, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కా, ఎక్సెట్రా, ఏ కోర్స్ కు సంబంధించింది నువ్వు ఎన్రోల్ అవుతున్నావు. ఆఫ్టర్ ఎన్రోల్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద కోర్స్ సక్సెస్ఫుల్లీ, అండ్ యూ హ్యావ్ టు టేక్ ద మాక్ ఎగ్జామ్ in the PDN website. You have to take the mock exam in the PDN website. Then you have to apply, or then you have to register for the final certification. You have to enroll for the final certification on the specific date. Then the charge is almost 10 to 12,000. Okay, then you have to choose the appropriate venue for the certification. Then you have to మీరు particular date రోజు you have to go and write a exam. You have to take the certification. Okay, the minimum percentage should be, I think, around 70 to 80, depends upon the type of the certification. So these are the mandatory. Based on that, అంటే కంపల్సరీగా వేరే టెక్నాలజీస్ నుంచి ఎవరైనా వచ్చినా కూడా, ఎవరైనా సరే పెగాలోకి ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో దే హ్యావ్ టు డూ ద మినిమం లెవెల్ సర్టిఫికేషన్ CSA. అప్పుడే నేను ఒక అండర్స్టాండింగ్ వస్తాను. నేను ఎలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటము, లేకపోతే మిమ్మల్ని క్వశ్చన్ వేయటం కాదు. నాకు ఎలా తెలుస్తుంది ఇతను పెగా నేర్చుకున్నాడు, ఇతనికి పెగా తెలుసు అని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఇది టూల్ బేస్డ్ కదా, ఇది టూల్ బేస్డ్ అనుకోండి. సో నేను ఎలా కన్క్లూజన్ కి రావాలి, he knows Pega ani. So at least he completed the certification means, okay, then at least I can came to understand that he knows Pega. He knows Pega. How strong it is, how strong he is in Pega means, that is a different question. But at least he has done the certification, he knows Pega. So pdn.pega.com, pdn.pega.com, you have to choose the appropriate course,
This is training or browse a library. You have to register with your company email ID, or if it is accepting your personal email ID is also, that is well and good, and you have to see this. There are a lot of business architects, senior system architect, exercise updates, etc. Senior system architect, advanced topics. So మీరు దేనికి సంబంధించిన సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నారు? నేనేం చేస్తున్నాను చూడండి, సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్టా లేకపోతే సిస్టమ్ ఆర్కిటెక్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ సెర్చ్, సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఎసెన్షియల్స్. నెక్స్ట్ లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ కాదు, సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ కాదు. చూడండి ఇక్కడ సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ పెగా ప్లాట్ఫామ్ 8. చూడండి ఎగ్జామ్ సర్టిఫికేషన్. నేను అంటే ఫస్ట్ కోర్స్ కావాలి కదా, మీరు తర్వాత ఎగ్జామ్ మాక్ ఎగ్జామ్ తర్వాత తీసుకుందరు. వర్షన్ ఎంత ఉందో చూడండి, 7.4. ఇది కూడా నాకు తెలిసి ఈ సర్టిఫికేషన్ కూడా ఇప్పుడు వ్యాలిడ్ కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే అది కంప్లీట్ అయిపోయి 8 కూడా రావచ్చు. సో సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ పెగా రోబోటిక్స్, పెగా సర్టిఫైడ్ సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్. ఇక్కడ చూడండి పెగా ప్లాట్ఫామ్ వర్షన్ 8 అని ఉంది. ఓకే, నాకు కావాల్సింది సర్టిఫైడ్ పెగా బిజినెస్ ఆర్కిటెక్ట్, సిపిబిఈ అంటారు, సిపిబిఈ అంటారు. టెస్టింగ్ కోసం ఏమైనా స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్ ఉన్నాయండి దీనిలో? టెస్టింగ్ కోసం అండి డెఫినెట్ గా ఉండొచ్చు. ఎందుకంటే దీని మీద మేము కూడా ఎప్పుడు టెస్టింగ్ ప్రత్యేకించి నార్మల్ గా ఎవరైతే టెస్ట్ చేస్తారో వాళ్ళే టెస్ట్ చేస్తారు. మేము ఎటువంటి పెగాకి సంబంధించిన టెస్ట్ కేసెస్ కూడా మేము ఎప్పుడు క్రియేట్ చేయము, అసలు నార్మల్ టెస్టింగ్. జనరల్ గా అంటే ఇప్పుడు ఇంటర్నల్ గా డెవలపర్ల కంటే ఏయూటీస్ అని చెప్పంటే ఆటోమేషన్ యూనిట్ టెస్టింగ్ కేసెస్ ఏవో ఉంటే మీరు అవి రన్ చేస్తారేమో కదా? మేము అసలు ఏమి రన్ చేయమండి. అసలు మనం క్రియేట్ చేయాల్సింది ఓన్లీ డెవలప్మెంటే. సో టెస్టింగ్ ఇక్కడ మాకేం జరుగుతుందంటే మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఏయూటీస్ అంటే అండి అది మీరు మన డెవలపర్ క్రియేట్ చేసుకునేది కదా? అవునండి, చాలా తక్కువ ఉంటుంది అంటున్నాను అది. అంటే ప్రతి ఒక్కళ్ళు అలా క్రియేట్ ఏం చేయరంటున్నా. ఇప్పుడు బయట నుంచి ఎవరైనా టెస్టింగ్ చేస్తారంటే, ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అంటే అదర్ సైడ్ మామూలుగా డెవ్ టీమ్ కాకుండా క్యూఏ టీమ్ ఎవరైనా చేస్తారంటే వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్ ఉందండి, ఆటోమేషన్ కూడా ఏమైనా? ఆటోమేషన్ కూడా చేసుకుంటారు, వాళ్ళ యొక్క ఓన్ ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి కదా. దానికి అవును, వాళ్ళు చేసుకుంటారు అది టెస్టింగ్ వాళ్ళు చేసుకుంటారు, అంతేగాని వాళ్ళు నాట్ డెడికేటెడ్ టు పెగా సర్టిఫైడ్ టెస్టింగ్ పర్సన్స్. ఓకే ఓకే, సో మీరు కంపల్సరీగా సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, సీనియర్ సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, ఎల్ఎస్ఏ, ఇవి మనకి మ్యాండేటరీ సర్టిఫికేషన్స్. సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, సో కంపల్సరీగా వాళ్ళ జాబ్ అది. ఎందుకంటే మీరు పెగాలో కొన్ని చేసేటప్పుడు కొందరు మాత్రమే చేయాలి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియకపోవచ్చు డిప్లాయ్మెంట్ చేయటం, జనరల్ గా ఎల్ఎస్ఏలు ఇట్లాంటి వాళ్ళు చేస్తారు. మీకు తెలియదు అప్లికేషన్ క్రియేట్ చేయటం, ఐ మీన్ యూ డోంట్ నో ద ఆర్కిటెక్చర్. జనరల్లీ ఎల్ఎస్ఏ విల్ డూ దట్. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అలా అని మీరు ఇక్కడ నుంచి స్టాండ్ బై అవ్వద్దు దాని మీదే. నేను ఎల్ఎస్ఏ కాదు కాబట్టి నేను ఈ పని చేయకూడదు, ఐఎమ్ నాట్ ఎ సీనియర్ సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, సో దట్ ఐ కెనాట్ డూ దట్, ఐ డోంట్ నో హౌ టు క్రియేట్ ఎ రూల్ సెట్ వర్షన్, ఐ డోంట్ నో హౌ టు క్రియేట్ ఎ న్యూ రూల్ సెట్ ఎక్సెట్రా. అలాంటి లిమిటేషన్స్ ఏమీ ఉండకూడదు అంటున్నా. సో ఎక్కడి నుంచి మనం డీవియేట్ అయ్యాము? సో వన్స్ ద డెవలప్మెంట్ ఈస్ కంప్లీటెడ్, LSA నార్మల్లీ ద లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ విల్ లాక్ ద రూల్ సెట్ వర్షన్. కొంచెం మీట్లో ఉండండి. సో లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ విల్ లాక్ ద రూల్ సెట్ వర్షన్. అలా అని మీరు చేయకుండా ఉండటం కాదు, సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఆల్సో విల్ డూ దీస్ సచ్ అన్ యాక్టివిటీస్. సో లిమిటేషన్స్ అనేవి ఏమి మీరు పెట్టుకోవద్దు ఎప్పటి నుంచి. సో కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు డూ దట్ ఇన్ పెగా. అంతేగాని ఐఎమ్ నాట్ ఏ LSA, ఐఎమ్ నాట్ ఏ CSSA, ఐఎమ్ ఓన్లీ CSA, ఓన్లీ ఐ కెన్ డూ ద సమ్ సింపుల్ క్రియేషన్ రూల్స్, అలా ఏమి ఉండదు అక్కడ.
ఒక్కొక్కసారి రియల్ టైమ్ లో మీరే మిమ్మల్ని డిప్లాయ్మెంట్ చేయమంటారు. ఇది అట్లీస్ట్ టెస్ట్ వర్క్ అయినా, టెస్ట్ డిప్లాయ్మెంట్ అయినా, స్టేజ్ డిప్లాయ్మెంట్ అయినా. సో ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అంటే అట్లీస్ట్ ఎల్ఎస్ఏనో సమ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చేస్తారనుకోండి. So these are the 3 types of developers and you have to done the certifications. Once the certification ki separate గా ఒక కోర్స్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే డే 1 నుంచి ఆ కోర్స్ అట్లీస్ట్ గో త్రూ అవ్వండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ parallelly for while learning the course also. Once that is done, then you have to take the mock exam and you have to enroll for the certification and you have to complete the certification before going for the interview. Well, compulsory adutaru, have you completed the CSA certified, or when did you completed the CSA certification, on which version you have done the certification, etc. All these questions also you will be shooted out. Okay, that is a mandatory. Certification lekunda you cannot enter. You cannot enter. At least minimum CSA certified avali. So course IPL kuda meer CSA certified avandi. So based on that parallelly you can apply for the jobs. Okay, Randy? Yeah, okay, Nandi. Okay, so next thing is, so once the rule set version is locked, then tomorrow LSA will do the deployment. Normal ga deployment ki mundu vallu em chestaru, so code anta freeze chestaru. So everyone, he will send an instruction to each and everyone. So please commit your code. Ante evaraithe changes pending lo unnayo vallandaru kuda commit చేసేసేయండి. దాన్ని చెక్ ఇన్ అంటారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ లేటర్. దాన్ని చెక్ ఇన్ అంటారు. వన్స్ ద డెవలప్మెంట్ ఈస్ కంప్లీటెడ్ అండ్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్ అంటే మీరు రాసింది మీరు టెస్ట్ చేసుకోవడం. యూనిట్ టెస్టింగ్ ఈస్ డన్, దెన్ ఐ ఆమ్ డూయింగ్ ది కోడ్ ఫ్రీజ్. So I am freezing the code. Code freeze means lock the rule set versions. Now the deployment is successfully done. Application went to go live. Fine. That is the first phase. Now next week client has come up with, obviously production loki vellin tarvata obviously the end users are start using the application. Then suddenly one user has raised one concern, one user has raised one defect. Then again defect రాగానే మళ్ళీ మీరేం ప్రొడక్షన్ లో ఫిక్స్ చేయరు, స్టేజ్ లో ఫిక్స్ చేయరు, టెస్ట్ లో ఫిక్స్ చేయరు. అగైన్ యూ కమ్ బ్యాక్ టు ది డెవలప్మెంట్ అండ్ డూ ద అనాలిసిస్ అండ్ రిప్లికేట్ ద ఇష్యూ, దెన్ ఐడెంటిఫై ద ఫిక్స్ ఫర్ దట్, then start implementing the code changes for that fix. Now assuming that I have a email rule set 010101 which contains 20 rules, another rule set 010101 which contains 80 rules. So developer has identified the issue in one of the rule of login rule set version 010101. చూస్తారు కదా, సినారియోని రిప్లికేట్ చేస్తాడు. ఓకే ఇక్కడ వచ్చింది డిఫెక్ట్, ఈ రూల్ లో ఉంది ఎర్రర్, సో ఈ రూల్ నేను మాడిఫై చేయాలి అంటాడు. then immediately how the developer will modify the rule అంటే మళ్ళీ మాడిఫై చేసిన అంటే లాక్ చేసిన రూల్ సెట్ వర్షన్ ని మళ్ళీ అన్లాక్ చేసి మాడిఫై చేస్తాడా? No. What he will do, he will create another rule set version. Who will create that? Our LSA will give the instruction, Suresh, okay, to fix this issue create the another rule set version. Then here the concept will come into the picture. Rule set version ఎలా క్రియేట్ చేస్తావు? నువ్వు 010102 అంటావా, లేకపోతే లాగిన్ కోలన్ 010201 అంటావా, లేకపోతే లాగిన్ కోలన్ 02-01-01 ఎలా క్రియేట్ చేస్తావు? దానికి క్లియర్గా మెగా వాళ్ళు కూడా ఒక స్టాండర్డ్ డిఫైన్ చేశారు. ఏంటిది? ఇందాక నేను చెప్పిన format and the rule set name, this is major version and this is the minor version and this is the patch version.
దిస్ ఈస్ ద మేజర్ మైనర్ అండ్ ప్యాచ్ వర్షన్. అంటే ఈ ఫస్ట్ 01 మేజర్, ఈ ఫస్ట్ 01 సెకండ్ 01 మైనర్, థర్డ్ 01 ఇస్ ప్యాచ్ వర్షన్. సో ఇక్కడ టైప్ ఆఫ్ ది ఎన్హాన్స్మెంట్ ని బట్టి, టైప్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ని బట్టి, నౌ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేజర్ రిక్వైర్మెంట్, సారీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేజర్ ఎన్హాన్స్మెంట్స్, దెన్ యూ కెన్ ఇంక్రీజ్ దిస్ రూల్ సెట్ వర్షన్. లేదు ఇది మైనర్ ఎన్హాన్స్మెంటే, దెన్ యూ కెన్ ఇంక్రీజ్ దిస్ వర్షన్. లేదు ఇది ఒక బగ్ ఫిక్స్ అనుకోండి, you can increase this version. So by looking into that rule set version, I can immediately understand that okay, this rule set version has been created for some bug fixes, this rule set version has been created for the minor enhancements, this rule set version has created for the some major requirements. అర్థమైందా? ఓకే అండి. Now my requirement is I have to fix one production defect. Then immediately LSA will give the instruction, create a rule set version 1, rule set version 2, I mean to say login colon 010102 rule set version create చేస్తాడు, లేకపోతే మిమ్మల్ని క్రియేట్ చేసుకోమంటాడు. sometimes LSA will give the one more instruction, don't create a next or immediate rule set version, at least keep some reserved rule set versions, at least keep some reserved rule set version, at least 1 or 2 reserved rule set versions వదిలిపెట్టేసేసి నువ్వు నెక్స్ట్ రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేసుకొని ఆ కోడ్ ఫిక్స్ చేసేసేయి అంటాడు. దట్ మీన్స్ నౌ అంటే సమ్ టైమ్స్, అంటే మ్యాండేటరీ ఏం కాదనుకోండి అది కూడా. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ లాగిన్ రూల్ సెట్ వర్షన్ నౌ 010102 రూల్ సెట్ వర్షన్ మాత్రమే క్రియేట్ చేస్తాను, నేనేం కొత్త రూల్ సెట్ ఏం క్రియేట్ చేయట్లేదు. ఆల్రెడీ లాగిన్ రూల్ సెట్ ఉంది, రూల్ సెట్ ఉంది అంటే 010101 స్టార్టింగ్ వర్షన్ ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ ది ఆర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ రూల్ సెట్ వర్షన్ 010102. నౌ you have identified the code fix for the rule which is available in the login 010101 rule set version. The rule name is modify, or the rule name is update user, assuming the rule name is update user. Then obviously what I have to do, I have to save as, or I have to copy the rule from this rule set version into this rule set version. Correct or not? Tell me. మీరు మళ్ళీ కొత్తగా రూల్ క్రియేట్ చేస్తారా, ఇందుట్లో ఉన్న రూల్ ని సేవ్ యాజ్ చేసుకొని ఫస్ట్ దీంట్లో ప్లేస్ చేసుకొని ఫిక్స్ చేస్తారా, లేకపోతే కాపీ చేసుకుంటారా, మీ ఇష్టం, ఏదైనా కావచ్చు. బట్ కొత్త రూల్ ఎవరు ఏం క్రియేట్ చేయరు. కొత్త రూల్ క్రియేట్ చేయడం అంటే మళ్ళీ ఉన్నదాన్ని మొత్తం కోడ్ రాయటమే కదా. ఓకే. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐ ఆమ్ సేవ్ యాజ్ దిస్ రూల్ అండ్ ఐ వాంట్ టు కీప్ అండి. నేను ఇదే కదా ఈ ఫైల్ నేను మాడిఫై చేయాలి, ఈ ఫైల్ మాడిఫై చేయాలంటే నెక్స్ట్ ఆ ఫైల్ ఇంకో వర్షన్ పెట్టుకొని దాంట్లో ఫిక్స్ చేసుకుంటాను, సో దట్ ఐ కెన్ మెయింటైన్ ది మల్టిపుల్ వర్షన్స్, సో దట్ ఐ కెన్ ట్రాక్ మై చేంజెస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కోడ్ మేనేజ్మెంట్. ఇక్కడ కూడా అంతే. Similar process I am following here also. I am save as that rule update user rule and keeping in the login rule set version 010102. ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాకే చెప్పాను, ఒక రూల్ ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా అప్లికేషన్ రూల్ సెట్ వర్షన్ ఉండాల్సిందే. ఇక్కడ న్యూ రూల్ క్రియేట్ చేసేటప్పుడైనా సరే ఏదైనా రూల్ ని కాపీ చేసినా, లేకపోతే ఏదైనా రూల్ ని సేవ్ యాజ్ చేసినా, ఏం చేసినా డోంట్ వరీ, ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను, పెద్ద కష్టమేం కాదు. కథ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇదే డెవలప్మెంట్ రోజు చేసే పని, డెవలపర్ రోజు చేసే పని ఇది. సో ఐ ఆమ్ సేవ్ యాజ్ అప్డేట్ యూజర్ రూల్ అండ్ కీపింగ్ ఇన్ టు ది 010102 రూల్ సెట్ వర్షన్. అంతేగాని ఇది ఇంకా లాక్ చేయబడలేదు. నౌ ఆఫ్టర్ దాట్ I have fixed the issue, then tested, then freeze the rule set version and do the test deployment. Say yes or no. ఓకే.
అంతే అయిపోయింది. టెస్టింగ్ లోకి వెళ్ళింది, టెస్టర్ ఐడెంటిఫై చేసిన తర్వాత స్టేజ్ డిప్లాయ్మెంట్, తర్వాత ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. ఈసారి ప్రొడక్షన్ లోకి ఏ రూల్ సెట్ వర్షన్ వెళ్తుంది? ఓన్లీ లాగిన్ 01 01 02 వెళ్తుంది, విచ్ కంటైన్స్ ఓన్లీ వన్ రూల్, which contains only one rule. Now in production same rule తోటి multiple versions ఉన్నాయి, same rule name తోటి multiple versions ఉన్నాయి. సో కంపల్సరీగా పెగా ఏం చేస్తుంది? ఇక్కడ లేటెస్ట్ రూల్ ని పిక్ చేసుకోవాలి, అంతే కదా? అవునండి. అప్పుడే కదా మీ యొక్క చేంజెస్ ఎఫెక్ట్ అయ్యేది అప్లికేషన్ కి. ఈవెన్ దో మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ ది సేమ్ రూల్ మీకు ప్రొడక్షన్ లో ఉన్నా, డెవలప్మెంట్ లో ఉన్నా, ఎక్కడున్నా, పెగా PRPC విల్ ఐడెంటిఫై ది ఆల్వేస్ ద రూల్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ది హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్. ఆల్వేస్ పెగా ఏం చేస్తుంది? ఏదైనా ఒక రూల్ కోసం ఒక రూల్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఎక్కడి నుంచి? ఆల్వేస్ ద రూల్ విల్ బి పిక్డ్ ఫ్రమ్ ది హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్. హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్ లో ఏదైతే ఉందో అక్కడి నుంచే తీసుకుంటుంది, ఎందుకంటే లేటెస్ట్ చేంజెస్ అన్ని దాంట్లోనే ఉంటాయి కాబట్టి. ఓకేనా? నౌ ఇలా నేను ఒక ప్రొడక్షన్ సపోర్ట్ అప్లికేషన్ మీద పనిచేస్తున్నాను అనుకోండి, ఈసారి ఇంకో డిఫెక్ట్ వచ్చింది. నా నేనేం చేస్తాను? ఈసారి అగైన్ ఐ హావ్ టు క్రియేట్ అనదర్ రూల్ సెట్ వర్షన్ 01 01 03. అగైన్ ఐ హావ్ టు క్రియేట్ అనదర్ రూల్ సెట్ వర్షన్ 01 01 04. సో నేను దాన్ని చూడంగానే చెప్పవచ్చు, ఓకే ఇది మై ప్యాచ్ వర్షన్ క్రియేట్ చేశారు, దట్ మీన్స్ ఏదో సమ్ బగ్ ఫిక్సెస్ కి సంబంధించిన కోడ్ చేంజెస్ జరిగినాయి. అర్థమైందా? ఓకే. ఆ రూల్ సెట్ వర్షన్ చూడంగానే నేను చెప్పొచ్చు, ఓకే ఈ రూల్ సెట్ వర్షన్ దేనికి క్రియేట్ చేసి ఉంటారు? ఏదో సమ్ బగ్ ఫిక్సెస్ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. సో ఇలా ఎంతవరకు వెళ్ళొచ్చు? లాగిన్ కోలన్ 01 01 99 వరకు వెళ్ళొచ్చు, 99 వరకు వెళ్ళొచ్చు. ఓకే అయిపోయింది, 99 అయిపోయింది, ఇంకా 100 లేదు, ఎందుకంటే దట్ ఈస్ ద ఫార్మాట్, దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మాట్ గివెన్ బై ది పెగా. 01 నుంచి 99 వరకు మాత్రమే మీరు రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత అగైన్ ఇంకా ఆప్షన్ లేదు, మళ్ళీ ఒక డిఫెక్ట్ వచ్చింది. బట్ లాగిన్ కోలన్ ఈసారి 01-02 దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు, మైనర్ వర్షన్ ఇంక్రీజ్ చేస్తున్నారు. కోలన్ -01 ఈసారి అంతే, లాగిన్ 01-02-02 లాగిన్ -01-02-03 ఇలా. అర్థమవుతుందండి? ఇక్కడ యాక్చువల్ గా బగ్ ఫిక్సెస్ కోసం మీరు 99 రూల్ సెట్ వర్షన్ వరకు వెళ్ళారు, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రొడక్షన్ సపోర్ట్ అంటే బగ్ ఫిక్సెస్ వస్తూనే ఉంటాయి అనుకుందాం. నా ఈసారి ఏం చేస్తారు? 99 తర్వాత ఆప్షన్ లేదు, లాగిన్ కోలన్ 01-02 దీన్ని ఇంక్రీజ్ చేయాల్సిందే, మైనర్ వర్షన్ ఇంక్రీజ్ చేయాల్సిందే. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫస్ట్ ఈ రూల్ సెట్ వర్షన్ చూడగానే వీళ్ళు ఏదో మైనర్ ఎన్హాన్స్మెంట్ చేశారు అనుకుంటారు. మైనర్ ఎన్హాన్స్మెంట్ జరిగింది, ఈ రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేశారంటే బికాజ్ యూ హావ్ ఇంక్రీజ్డ్ ది మైనర్ రూల్ సెట్ మైనర్ వర్షన్, యూ హావ్ ఇంక్రీజ్డ్ ది మైనర్ వర్షన్. కానీ ఓకే ఇంకా ఆప్షన్ లేదు అక్కడ, దాంట్లో బగ్ ఫిక్స్ చేసినా కూడా ఓకే చూడంగానే ఓకే సమ్ మైనర్ ఎన్హాన్స్మెంట్ జరిగింది అనుకోవచ్చు. సో ఇలా మీ యొక్క అప్లికేషన్ డే టు డే చేంజెస్ ని బట్టి మేజర్ వర్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలా, మైనర్ వర్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలా, ప్యాచ్ వర్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలా, యూ హ్యావ్ టు డిసైడ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఎన్హాన్స్మెంట్. నా ఇక్కడ కూడా ఎలా వెళ్తాము? లాగిన్ కోలన్ 01-02 అప్ టు మళ్ళీ 99 వరకు వెళ్తాం, తర్వాత మళ్ళీ లాగిన్ కోలన్ 01-03-01 లాగిన్ కోలన్ 01-03-02 లాగిన్ కోలన్ 01. దీని గురించే మాట్లాడుతున్నానంటే చేంజెస్ ఓన్లీ ఈ రూల్ సెట్ లోనే చేస్తున్నాను. మీరు ఈమెయిల్ రూల్ సెట్ లో చేస్తుంటే అలా కూడా అది కూడా ఇలానే ఇంక్రీజ్ అవుతుంది. 01 ఫైనల్లీ 03-03 ఇలా ఎంత వరకు వెళ్తారు? లాగిన్ కోలన్ 01 మళ్ళీ 04-99 వరకు వెళ్తారు.
మళ్ళీ లాగిన్ కోలన్ 01-05-01 అంటే చూడండి మీ యొక్క అప్లికేషన్ ఇలా రూల్ సెట్ వర్షన్స్ అయిపోతే సంవత్సరాలు అవుతుంది అంతే కదా మీరు డే టు డే రిక్వైర్మెంట్స్ ఎన్హాన్స్మెంట్స్ మంత్లీ ఎన్హాన్స్మెంట్స్ రావచ్చు మీరు రూల్ సెట్ వర్షన్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు నౌ లాగిన్ కోలన్ 01-99 కి వచ్చారు ఇది 99 అయిపోయింది ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు కాబట్టి దెన్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద మేజర్ వర్షన్ అర్థమవుతుందా అర్థం కావట్లేదా ఓకే అండి హరీష్ గారు మూర్తి గారు శ్రీనివాస్ గారు అర్థమైందండి డౌట్ వచ్చింది ఫస్ట్ మీరు ప్యాచ్ వర్క్ మోడిఫై చేస్తున్నప్పుడు 1 నుంచి 99 దాకా వెళ్ళొచ్చున్నారు సో దట్ వీ కెన్ ఐడెంటిఫై దట్ ఓన్లీ ప్యాచ్ వర్క్ హెస్ బీన్ డన్ అని బట్ వెన్ వీఆర్ గోయింగ్ టు మైనర్ అండ్ మేజర్ వీఆర్ అగైన్ 01 నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాచ్ వర్క్ కూడా అప్పుడు మనకి తెలియదు కదా ప్యాచ్ వర్క్ రియల్లీ గాన్ టు 99 దెన్ వీఆర్ గోయింగ్ టు మోడిఫై 2 అని సో లాగిన్ వర్షన్ 99 వరకు క్రియేట్ అయిపోయిందండి అంటే నేను రోజు నాకు వచ్చిన బగ్ ఫిక్సెస్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను అయిపోయింది ఇంకా 99 తర్వాత మీకు ఇంకా ఆప్షన్ లేదంటున్నాను అందుకే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద మైనర్ వర్షన్ ఈవెన్ దో ఫర్ డిఫెక్ట్ ఫిక్సెస్ ప్యాచ్ వర్క్ 99 ఉండాలి కదా ఇక్కడ ఇది మారుతూ ఉండాలి కదా సో దట్ వీ కెన్ ఐడెంటిఫై దట్ ఓకే ప్యాచ్ వర్క్ 99 అయిపోయింది కాబట్టి మన మైనర్ వర్షన్ 2 కి వెళ్ళామని మళ్ళీ మీరు ప్యాచ్ వర్క్ ఇక్కడ మళ్ళీ 1 కి వచ్చింది అర్థం కాలేదండి సో ఇక్కడ 99 వరకు మీకు క్లియర్ కదండి అది క్లియర్ సో దీని తర్వాత మీరు ఏముండాలంటారు రూల్ సెట్ వర్షన్ 01-02-99 అలా ఉండదండి అలా ఉండదు ఎప్పుడైనా మళ్ళీ స్టార్టింగ్ వర్షన్ నుంచి వచ్చేస్తే లేకపోతే అన్ని అయిపోయి ఉంటాయి కదా మరి ఇవన్నీ అయిపోయినాయి కదా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఎన్ని రూల్ సెట్ వర్షన్స్ మీరు లాస్ అవుతున్నారు ఎన్ని రూల్ సెట్ వర్షన్స్ పోతున్నాయి ఊరికనే ఓకే నాకు 01-02-99 కి వెళ్ళాను అనుకోండి మరి 01-02-01 వర్షన్ ఏది అసలు అంటే ఈ లాస్ట్ ది 01 అనేది ఓన్లీ ప్యాచ్ వర్క్ అన్నారు కదా అది అలా కాదండి అలా కాదు సో మీరు ప్యాచ్ వర్షన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చేసారు 99 వరకు వచ్చేసారు ఓకే అయిపోయింది తర్వాత మళ్ళీ 01-02 మళ్ళీ 01 వర్షన్ తోటి స్టార్ట్ అవుతుంది ఇక్కడ అన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఓవరాల్ గా 99 ఇన్ని కాంబినేషన్స్ ఆఫ్ రూల్ సెట్ వర్షన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు సెకండ్ టైం మనం మైనర్ వర్షన్ చేంజ్ చేసినప్పుడు అది ప్యాచ్ వర్క్ 99 అయిపోయింది అని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం మనం దట్ ఈస్ వై డెవలపర్ హెస్ గోన్ ఫర్ మైనర్ అని కరెక్ట్ నౌ లాగిన్ కోలన్ నేనేం చేస్తున్నాను 02 నెక్స్ట్ 01 దగ్గర నుంచి వస్తాను మళ్ళీ కాకపోతే ఇది చూడండి 02 వచ్చామంటే we have to understand that already patch work is done అని 99 వరకు వెళ్ళిపోయింది అని అంతే కదా వెళ్ళిపోయింది అని అర్థం యాక్చువల్ గా రూల్ ప్రకారంగా కానీ నేనేం చేస్తానో చూడండి నేను ప్రొడక్షన్ అప్లికేషన్ లో పనిచేస్తున్నాను నాకు లాగిన్ కోలన్ 01-01-04 ఉందండి ఓకేనా ఇమీడియట్ గా క్లయింట్ ఏం చేశాడంటే బాస్ ఐ నీడ్ సమ్ మైనర్ ఎన్హాన్స్మెంట్ బాస్ ఐ నీడ్ ఎ రిక్వైర్మెంట్ టు ఎన్హాన్స్మెంట్ వాడు ఒక చిన్న మైనర్ ఎన్హాన్స్మెంట్ తోటి వచ్చాడు సో ఇమీడియట్ గా ఎల్ఎస్ ఏం చేస్తాడు ఇది క్రియేట్ చేస్తాడు ఎల్ఎస్ ఈ వర్షన్ క్రియేట్ చేస్తాడు అర్థమైందా అంటే మీరు ప్రొడక్షన్ సపోర్ట్ మీద పని చేస్తున్నారు ప్రెసెంట్ ఈ వర్షన్ ఉంది రీసెంట్ గా డిప్లాయ్మెంట్ జరిగిపోయింది తర్వాత మళ్ళీ మీరు ఏదైనా డిఫెక్ట్ వస్తే ఫిక్స్ చేస్తారు ఇంకో వర్షన్ క్రియేట్ చేసుకుని ఏ వర్షన్ క్రియేట్ చేసుకుని 01-01-05 అంటారు బట్ ఇక్కడ సడన్ గా మధ్యలో ఏం చేశాడు క్లయింట్ ఒక ఎన్హాన్స్మెంట్ ఇచ్చాడు ఎన్హాన్స్మెంట్ అనేది మేజరా మైనరా మీరు అనలైజ్ చేస్తున్నారు ఓకే అది సింపుల్ ఎన్హాన్స్మెంట్ అనుకున్నారు సో ఇమీడియట్ గా ఎల్ఎస్ ఏం చేస్తాడు 01-02-01 క్రియేట్ చేస్తాడు సో ఇప్పుడు నేను చెప్పగానే ఇప్పుడు ఈ వర్షన్ చూడగానే నేను ఐడెంటిఫై చేయొచ్చా ఏదో మైనర్ ఎన్హాన్స్మెంట్ కి సంబంధించిన చేంజెస్ చేశారని
yes, yes. That we can. అది సో అక్కడ కాన్సెప్ట్. సో ఈ మైనర్ ఎన్హాన్స్మెంట్ కి సంబంధించిన చేంజెస్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ జరిగింది అనుకుందాం, ఓకేనా? ప్రొడక్షన్ కి వెళ్ళింది ఇది ప్రొడక్షన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక బగ్ ఫిక్స్ వచ్చింది, మళ్ళీ బగ్ ఫిక్స్ వస్తే నేను మళ్ళీ లాగిన్ 010105 కి వెళ్ళను, ఆల్వేస్ ఎప్పుడు నెక్స్ట్ వర్షన్ కే వెళ్తాను. సో దీని తర్వాత నెక్స్ట్ వర్షన్ ఏంటిది, లాగిన్ :01. ఈసారి నేను 03 ఇంక్రీజ్ చేయను, 03 చేశానంటే మళ్ళీ ఏదో మైనర్ ఎన్హాన్స్మెంట్ అని అర్థం. Okay. ఇది Oh, got it. లాగిన్ :0102 అగైన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 34 కి వెళ్ళానండి. ఇక్కడ మళ్ళీ ఒక మేజర్ ఎన్హాన్స్మెంట్ వచ్చింది, ఒక కొత్త మాడ్యూల్ డెవలప్ చేయమని అర్జెంట్ రిక్వైర్మెంట్ వచ్చింది. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ 02 -. ఓకేనా? ఓకే, దాంట్లో మళ్ళీ నాకు ఒక మైనర్ ఎన్హాన్స్మెంట్ వచ్చింది, నాకు ఒక బగ్ ఫిక్స్ వచ్చింది. వెంటనే అది డిప్లాయ్మెంట్ అయిపోగానే ఒక బగ్ ఫిక్స్ వచ్చింది, మళ్ళీ ఇంకో బగ్ ఫిక్స్ వచ్చింది, నెక్స్ట్ బగ్ ఫిక్స్ వచ్చింది ప్రొడక్షన్ లో. ఈసారి నాకు ఒక మైనర్ ఎన్హాన్స్మెంట్ వచ్చింది, మళ్ళీ ఒక బగ్ ఫిక్స్ వచ్చింది, ఈసారి ఒక మేజర్ ఎన్హాన్స్మెంట్ వచ్చింది. చూడండి నేను ఎలా వెళ్తున్నాను, అర్థమవుతుందా? Okay, no problem. అందరికి అర్థమైందండి రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేయటం? ప్రసాద్ గారు అర్థమైందండి? అర్థమైందండి. అదే మీరు ఈ క్లాస్ కాబట్టి నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఫాలో అప్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఈ వర్షనింగ్ అర్థమైంది. ఈ వర్షనింగ్ తోటి పాత వర్షనింగ్ ఫీచర్స్ కొత్త దాంట్లో ఎలా కనిపిస్తాయా లేదా అన్నది డౌట్. అది హోంవర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో అడుగుతాను. సింపుల్ అండి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా అందుకే ఫస్ట్ ఇంతకు ముందు పాయింట్ ఒకటి మెన్షన్ చేశాను, కోడ్ ని ఫ్రీజ్ చేశానని చెప్పాను, అంటే రూల్ సెట్ వర్షన్ లాక్ చేశానని చెప్పాను. లాక్ చేసిన తర్వాత దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ఇంకా. హౌ కెన్ ఐ ట్రాక్ ద చేంజెస్ బిట్వీన్ ద వర్షన్స్? మీరు ఈ రూల్ ని మాడిఫై చేశారు, అంతకు ముందు ఈ రూల్ ఎలా ఉండేదని ఎలా చెప్తారు మరి? మీరు డైరెక్ట్ గా దాన్ని అన్లాక్ చేసి దాన్ని మాడిఫై చేస్తే కదా, అందుకని ఎవరు అలాంటి ప్రాసెస్ మెయింటైన్ చేయరు. సో అగైన్ you have to keep the another version of the similar rule and you have to make the necessary changes, then you have to do the deployment. సో ఇలా ఎప్పటి వరకు వెళ్తారు? మేజర్ వర్షన్ 99, మైనర్ వర్షన్ 99, ప్యాచ్ వర్షన్ 99. సో హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్ ఏంటిది? ఇలా వెళ్ళిపోతారు. దీని తర్వాత ఆప్షన్ లేదు ఇంకా మళ్ళీ. మరి ఏమో పెగా ఏం సొల్యూషన్ ఇస్తుందో అప్పటి వరకు మీ యొక్క అప్లికేషన్ నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలైనా కావచ్చు, 30 సంవత్సరాలైనా కావచ్చు. అంటే ఎన్ని కాంబినేషన్స్ ఆఫ్ రూల్ సెట్స్ ఉన్నాయో చూడండి. 99 రావటానికి ఆల్మోస్ట్ ఎన్ని రూల్ సెట్స్? 99 చూడండి, ఆల్మోస్ట్ 10 lakhs రూల్ సెట్ వర్షన్స్ మీ యొక్క అప్లికేషన్ లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. 10 lakhs రూల్ సెట్ వర్షన్స్. మీ అప్లికేషన్ కూడా ఉండకపోవచ్చు, బట్ there is a possibility. Okay, how many number of combinations means 99 into 99 into 99. సో మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రూల్ సెట్ వర్షన్ మేనేజ్మెంట్ లో ఆల్వేస్ ఎప్పుడైనా పెగా ఏం చేస్తుంది? ఆల్వేస్ ద రూల్ విల్ బి పిక్డ్ ఫ్రమ్ ది హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్. దట్ ఈస్ ద స్టేట్మెంట్. Always the rule will be picked from the highest rule set version. That means whenever you send any request to Pega application, the PRPC main job is PRPC. That means Pega rules process command. That is nothing but a core engine. That is main job is
to identify the right rule or to identify the appropriate rule and execute the rule and generate a response back to the client. కరెక్టా కాదా? మీరు ఒక రిక్వెస్ట్ పంపించినప్పుడు పిఆర్పిసి ఏం చేస్తుంది, ఒక దానికి సంబంధించిన కరెక్ట్ రూల్ ని ఐడెంటిఫై చేసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు రెస్పాన్స్ ఇస్తుంది. బట్ హౌ ద పెగా పిఆర్పిసి విల్ ఐడెంటిఫై ది కరెక్ట్ రూల్ among all these rule set versions and among all these another built-in rule set versions. ఇవన్నీ మీ యొక్క అప్లికేషన్ కి సంబంధించిన రూల్ సెట్ వర్షన్స్, ఓన్లీ డెడికేటెడ్ టు యువర్ అప్లికేషన్స్, only dedicated to your application rule set versions. Apart from this, there are some built-in rule set versions which is already provided by the Pega. దాని గురించి మాట్లాడతాను తర్వాత. Among these rule set versions, how the PRPC Pega rules process commander will identify the correct rule. For that, Pega PRPC having a one algorithm, call it as a rule resolution algorithm. There is a one dedicated process, there is a one complete process to identify the appropriate rule from the appropriate rule set versions and execute that rule. That is nothing but a rule resolution algorithm. Pega ki ee algorithm undi, ఎందుకంటే లేకపోతే అంత ఫాస్ట్ గా ఒక రూల్ ని ఐడెంటిఫై చేయాలి, ఫస్ట్ సెర్చ్ చేయాలి కదా నాకు ఈ రూలే కావాలి అనేది. ఎందుకంటే సేమ్ రూల్ మల్టిపుల్ రూల్ సెట్ వర్షన్స్ లో ఉండొచ్చు. ఇందాకే మనం చూసాము, సేమ్ రూల్ మల్టిపుల్ రూల్ సెట్ వర్షన్స్ లోనే ఉండొచ్చు. మరి కరెక్ట్ గా హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్ నుంచే పెగా ఎలా పిక్ చేసుకుంటుంది? ఒక రూల్ సెట్ వర్షన్ నుంచే కాదు, తర్వాత ఇంకా లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ రూల్ అవైలబిలిటీలో ఉందా, నాట్ అవైలబిలిటీలో ఉందా, ఆ రూల్ కి పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఎగ్జిక్యూట్ కావడానికి, ఇలా ఒక రూల్ రిజల్యూషన్ అల్గరిథం యొక్క కంప్లీట్ ప్రాసెస్ ఉంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ లో కంపల్సరీగా అడుగుతాడు, హౌ ద రూల్ రిజల్యూషన్ అల్గరిథం విల్ వర్క్ అని. హౌ ద రూల్ రిజల్యూషన్ అల్గరిథం విల్ వర్క్ అని నేను అట్లీస్ట్ మిడ్ ఆఫ్ ది కోర్స్ లోనే చెప్తాను. ఇప్పుడు చెప్తే స్టార్టింగ్ చెప్తే అది అర్థం కాదు ఎలా వర్క్ చేస్తుంది అనేది. బట్ ద స్టేట్మెంట్ ఈస్ Pega will use the rule resolution algorithm. PRPC will use the rule resolution algorithm. It has its own rule resolution. దాని మీనింగ్ లోనే ఉంది, రూల్ రిజల్యూషన్ అల్గరిథం. దాన్ని బేస్ చేసుకొని రైట్ రూల్ ని పిక్ చేసుకొని దాన్ని ఫర్దర్ గా ఎగ్జిక్యూట్ చేసేసి మనకి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. And one more statement is, always rule resolution algorithm will pick the rule from the highest rule set version. So ఈ కేసులో ఇందాక మనం లాగిన్ 010101 అప్డేట్ రూల్ దీంట్లో ఉందని చెప్పాను. అవుట్ ఆఫ్ 80 రూల్స్. బగ్ ఫిక్స్ కోసం నేను ఏం చేశాను, లాగిన్ 0101-02 లాగిన్ 010102 దీంట్లోకి అదే రూల్ ని సేవ్ యాజ్ చేసుకున్నాను, లేకపోతే కాపీ చేసుకున్నాను. సో అప్డేట్ రూల్ దీంట్లో లేటెస్ట్ కోడ్ ఫిక్సెస్ ఉన్నాయి. నౌ ద రూల్ రిజల్యూషన్ అల్గరిథం. ఇప్పుడు మళ్ళీ యూజర్ ఏం చేస్తాడు, ఒకసారి రిక్వెస్ట్ పంపించాడు అనుకోండి, లేకపోతే ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు యూజర్. Now obviously the rule resolution algorithm should pick the update rule from the highest rule set version only. Correct? అప్పుడే కదా మీ యొక్క కోడ్ ఫిక్సెస్ ఎగ్జిక్యూట్ అయ్యి, అప్పుడే కదా బగ్ ఫిక్స్ రిజాల్వ్ అయ్యేది, అప్పుడే కదా చేంజెస్ ఎగ్జిక్యూట్ అయ్యేది. లేటెస్ట్ చేంజెస్ పిక్ అవ్వాలన్నా, లేటెస్ట్ చేంజెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా కూడా రూల్ రిజల్యూషన్ అల్గరిథం విల్ ఆల్వేస్ పిక్ ద రూల్ ఫ్రమ్ ది హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్. ఒకవేళ దీంట్లో లేదు అనుకుంటే నెక్స్ట్ దీంట్లోకి వెళ్తుంది, దీంట్లో లేదు అనుకుంటే ఇంకొక దాంట్లోకి వెళ్తుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. అర్థమైందా? ఓకే అండి, ఇప్పుడు అర్థమైంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక పెగా అప్లికేషన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సైన్ అప్ మీద ఇలా క్లిక్ చేశారు. ఈ సైన్ అప్ మీద ఇలా క్లిక్ చేసినప్పుడు రిక్వెస్ట్ కంపల్సరీగా పెగా సర్వర్ కి వెళ్తుందా లేదా? విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ సర్వర్ కి వెళ్తుందా లేదా? సర్వర్ కి వెళ్ళినప్పుడు ఓకే పెగా సర్వర్ కి వెళ్తుంది. అక్కడి నుంచి ఇంటర్నల్ గా పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ ఏదైతే
మీరు అనుకుంటున్నారేమో కానీ అల్టిమేట్ గా అంతా జావా కోడే. దాన్ని కనపడనీయకుండా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఓన్ టెర్మినాలజీలు పెట్టుకుంటాడు. తీసి చూస్తే అంతా అదే ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ లోపల సోర్స్ కోడే జావా ఫైల్స్ ఏ ఉన్నాయి అన్నట్టు. అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు మీరు సైన్ అప్ మీద నేను క్లిక్ చేస్తే నాకు ఈ ఫామ్ వచ్చింది, కానీ సిమిలర్లీ ఇదే పెగా అప్లికేషన్ అనుకుంటే మీరు క్లిక్ చేస్తే రిక్వెస్ట్ పెగా సర్వర్కి వెళ్తుంది, మీ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసే ఇంజిన్ ఉంటుంది, అదేం చేస్తుంది, ఓకే ఈ రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దీనికి సంబంధించిన అప్రాప్రియేట్ రూల్ ఏదో తెలుసుకుంటుంది. ఓకే దానికి ఒక పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్ రూల్ రిజల్యూషన్ ఎందుకన్నాడు, పిఆర్పిసి అని ఎందుకన్నాడంటే ఒక రూల్ ఉంటుంది దాన్ని ప్రాసెస్ చేయాలి. పెగా రూల్స్ అన్నాడు అంటే పెగాకి సంబంధించిన రూల్స్, అవి పెగా రూల్స్ అని అర్థం. ప్రాసెస్ కమాండర్ అని ఎందుకు పెట్టుకున్నాడంటే జస్ట్ వాడి పేరు అలా పెట్టుకున్నాడు. అదొక రూల్ ఇంజిన్. కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది ఇంజిన్ అని రూల్ ఇంజిన్ అని పెట్టుకుంటారు, కొంతమంది ఇంకొక టెక్నాలజీ వాడుకుంటారు. సో పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అదేం చేస్తుంది, రూల్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత రూల్ రిజల్యూషన్ అల్గరిథం ప్రకారం ఆ రూల్ ని ఎగ్జిక్యూట్ చేసేసేసి మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఒక రూల్ ని ఎగ్జిక్యూట్ చేస్తుందా అంటే లేదు, 100 రూల్స్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలానో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాగిన్ ఫామ్ డిజైన్ చేశారు అనుకుందాం. నేను నిన్నే చెప్పాను, ఇక్కడ ఒక రూల్ ఇంకొక రూల్ ని రిఫర్ చేయొచ్చు, ఒక రూల్ 10 రూల్స్ ని రిఫర్ చేయొచ్చు. చూడటానికి అన్ని ఇండివిజువల్ రూల్స్ గానే ఉంటాయి, బట్ యూసేజ్ ఇంటిగ్రేషన్ వన్ రూల్ ఈస్ డిపెండ్స్ అపాన్ అనదర్ రూల్స్. సో కానీ స్టార్టింగ్ రూల్ ఏంటిదో ఫస్ట్ అది పిక్ చేసుకుంటుంది. ఓకే దాంట్లో ఉండే రెఫరెన్సెస్ ఏమున్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసేసి వాటన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ ఏ వన్ ఫంక్షన్ కాల్ ఇట్ యాజ్ ఎ సమ్ అనుకుందాం. దీంట్లో నేను అనదర్ ఫంక్షన్ ని ఇంకొక అనదర్ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటాను, యాడ్ అని. ఈ యాడ్ అనే ఫంక్షన్ లో దీంట్లో నేను ఇంకొకటి డివైడ్ అనే దాన్ని కాల్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ మీరు కాల్ చేస్తుంది ఏంటిదండి, సమ్ అనే దాన్ని మీరు కాల్ చేస్తారు. సో దీంట్లో ఇది కాల్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో ఇది కాల్ అవుతుంది. దీంట్లో ఇలా అంటే రెఫరెన్సెస్ చూడండి ఎలా ఉందో. సో సిమిలర్లీ ఇదే విధంగా ఒక రూల్లో మల్టిపుల్ రూల్స్ ని మీరు రిఫర్ చేసినా కూడా ఆ ఫస్ట్ రూల్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన రెఫరెన్సెస్ ని కూడా మళ్ళీ రూల్ రిజల్యూషన్ అల్గరిథం పిక్ చేసుకుంటుంది. మళ్ళీ అక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ అని ఉందనుకోండి, ఇక్కడ యాడ్ ని కాల్ చేయాలి, ముందు దీన్ని రిఫర్ చేయాలి కదా, అంటే ఇది ఎక్కడుందో వెతకాలి, రిఫర్ చేయాలంటే దీన్ని ఎక్కడుందో వెతకాలి. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్ అనేది మల్టిపుల్ ఉన్నాయి అనుకోండి, ఆల్వేస్ రూల్ రిజల్యూషన్ అల్గరిథం మళ్ళీ అక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆల్వేస్ ఇట్ విల్ పిక్ ది హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్ ఓన్లీ. సో ఈ యాడ్ అనే దానికోసం కూడా హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్ లో ఏదైతే ఉందో దాన్నే తీసుకునేది. అలా ఇక్కడికి వస్తుంది మళ్ళీ, ఓకే దీంట్లో డివైడ్ అని ఉందనుకోండి, దీనికోసం కూడా మళ్ళీ హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్ లో ఏదైతే ఉందో దాన్నే పిక్ చేసుకుంటుంది. ఇలా ఫస్ట్ రూల్ రిఫరెన్సెస్ అన్ని దొరికిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ప్రాసెస్ కమాండర్ ప్రాసెస్ చేయడం మొదలెడుతుంది, తర్వాత ఫైనల్ అవుట్పుట్ ని మనకి పంపిస్తుంది. అర్థమైందా ఈ పాయింట్? అర్థమైందా? అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను రూల్ అంటున్నానంటే అది ఒకటే రూల్ కాదండి, ఆ రూల్లో హండ్రెడ్స్ ఆఫ్ రూల్స్ ని కూడా మళ్ళీ రిఫర్ చేసుకోవచ్చు, కాల్ చేసుకోవచ్చు. అర్థమైందా? అంటే ఈ సైన్ అప్ అనే దానికోసం మీరు రిక్వెస్ట్ పంపిస్తే పెగా పిఆర్పిసి ఏం చేస్తుంది, దానికి సంబంధించిన రూల్ ఏందో ఐడెంటిఫై చేస్తుంది. ఆ రూల్ ని ఎగ్జిక్యూట్ చేసే ముందు దాంట్లో ఏమైనా అదర్ రెఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయో వాటిని కూడా పిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ రెఫరెన్సెస్ కూడా దొరకాలి కదా. కరెక్టే కాదు చెప్పండి? హలో, అర్థం అవట్లేదండి? అర్థమైందండి. అందరికీ అర్థమైందండి?
హరీష్ గారు అర్థమైందండి? మూర్తి గారు అర్థమైందా? అర్థమైందండి. ఓకే అర్థమైంది. ఫాలో Okay. So then all the rules are whatever the rules are being referenced in that specific rule, ఆ రూల్స్ అన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రాసెస్ కమాండర్ విల్ ప్రాసెస్ దట్. సో ఆ రూల్ ని ఐడెంటిఫై చేసుకోవడానికి పెగా వాడే అల్గరిథం ఏంటంటే రూల్ రిజల్యూషన్ అల్గరిథం అంటారండి. రూల్ రిజల్యూషన్ అల్గరిథం మనం చూద్దాం. ఇవన్నీ నేను ఏదైతే మీకు ఇప్పుడు థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నెక్స్ట్ క్లాస్ లో అన్ని ప్రాక్టికల్ గా చూపిస్తాను, డోంట్ వరీ. సో దిస్ ఈస్ ది this is the way of creating the rule set version. This is the way of creating the rule set version. Login. This is the first version. Default గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు రూల్ సెట్ క్రియేట్ చేశారో స్టార్టింగ్ వర్షన్ క్రియేట్ అయిపోతుంది. స్టార్టింగ్ వర్షన్ కూడా క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ నాకు ఒక మైనర్ ఎన్హాన్స్మెంట్ వచ్చింది వెంటనే 01-02-01 లాగిన్ 01-02-02 వెంటనే ఒక మేజర్ ఎన్హాన్స్మెంట్ వచ్చింది 01-02 సారీ. సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే మీరు ప్రజెంట్ ఎక్కడున్నారో దాని తర్వాత వచ్చిన టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ బగ్ ఫిక్సా మేజరా మైనరా దాని ప్రకారం డిసైడ్ చేసుకొని దానికి సంబంధించిన అప్రాప్రియేట్ వర్షన్ ని ఇంక్రీజ్ చేయండి, చాలంతే. దాంట్లో ఏదో రాకెట్ సైన్స్ లేదు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ పొజిషన్ లో ఉన్నాను, నా రూల్ సెట్ వర్షన్ ఇది. తర్వాత నాకు ఒక మైనర్ ఎన్హాన్స్మెంట్ వచ్చింది 02 మైనర్ ఎన్హాన్స్మెంట్ వచ్చిందని చెప్పాను. తర్వాత నాకు ఒక డిఫెక్ట్ వచ్చింది. ప్రజెంట్ ఎక్కడుంటారో దాన్ని బేస్ చేసుకొని దాని తర్వాత వర్షన్ అంటే మైనర్ కి సంబంధించి బగ్ ఫిక్స్ కి సంబంధించిన వర్షన్ ఇంక్రీజ్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ ప్యాచ్ వర్షన్. ఒక మేజర్ ఎన్హాన్స్మెంట్ కావాలి 02 ని ఈ 02నే 03 చేయాలి. మిగతా అన్ని నార్మల్ స్టేజ్ లోకి వచ్చేస్తాయి. ఓకేనా? So in this way we can create the rule set versions by managing the code. So నేను ఇప్పుడు ప్రతి రూల్ సెట్ వర్షన్ చూడంగానే నాకు ఐడెంటిఫై అయిపోతుంది ఈ రూల్ సెట్ వర్షన్ లో ఏ చేంజెస్ జరిగినాయి, ఈ రూల్స్ ఏ పర్పస్ కోసం క్రియేట్ చేశారో నేను ఈజీగా చెప్పగలను. ఎందుకంటే రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేసేటప్పుడు దీంతో పాటు డిస్క్రిప్షన్ కూడా ఇస్తారు. సో నేను డైరెక్ట్ గా ఆ అప్రాప్రియేట్ రూల్ సెట్ వర్షన్ కి వెళ్ళేసి నేను ఈజీగా ట్రాక్ చేయగలను. అంటే అల్టిమేట్ గా మీకు పెగా ఒక బ్యూటిఫుల్ ఫీచర్ ఇస్తుంది. ఏంటిది? ఏదైనా ఒక రూల్ ఇచ్చారంటే సెర్చ్ చేస్తే మీకు ఆ రూల్ ఇచ్చేస్తుంది, అంతేగాని మీరు వెతుక్కోవాల్సిన పని లేదు. దాంట్లో సెర్చ్ ఫీచర్ ఉంటుంది. కానీ నేను చూడొచ్చు కదా, ఓకే అసలు ఎన్ని రూల్ సెట్ వర్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 రూల్స్ ఉన్నాయి. 10,000 రూల్స్ చెప్పండి, దేనికోసం ఎప్పుడు ఏ రూల్ దేనికోసం క్రియేట్ చేశారో చెప్పగలరా అసలు? Now because of this organization, because of this management, I can easily confirm. అంతే కదా? నార్మల్ గా మీ దగ్గర 1 lakh రూల్స్ మీరు క్రియేట్ చేసినా నాకు ఈ రూల్ ఇవ్వమంటే బేస్డ్ ఆన్ ది సెర్చ్ ఫ్యూచర్, we have a search feature to identify the rule. Pega will provide the appropriate rule. కానీ that specific rule, when did you created that specific rule, for what purpose అనేది మీరు చెప్పలేరు. ఎందుకని ఎప్పుడో క్రియేట్ చేసి ఉంటారు. బట్ నేను ఈ రూల్ సెట్ వర్షన్ చూడంగానే లేకపోతే ఈ రూల్ సెట్ చూడంగానే ఫస్ట్ ఆ రూల్ ఏ ఫంక్షనాలిటీకి సంబంధించిందో చెప్పగలను. ఆ రూల్ ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ కోసం క్రియేట్ చేశారో కూడా నేను అట్లీస్ట్ ఐ కెన్ కేమ్ టు వన్ కన్క్లూజన్ ఇనిషియల్లీ వితౌట్ ఓపెనింగ్ ద రూల్. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ ఒక మైనర్ ఎన్హాన్స్మెంట్ వచ్చింది, ఆ సమయంలో ఈ రూల్ ని క్రియేట్ చేశారు లేకపోతే ఈ రూల్ ని మాడిఫై చేశారు అని చెప్పొచ్చు. కరెక్టా కాదా? సో అది డిస్క్రిప్షన్ చూసి అంటున్నారా? డిస్క్రిప్షన్ చూడాల్సిన పని లేదు, ఈ వర్షన్లు కూడా చూసి చెప్పొచ్చు కదా.
సో వర్షన్లో ఇయర్ లేదు కదా ఇన్ఫర్మేషన్. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మైనర్ ఎన్హాన్స్మెంట్ వచ్చిందో లేకపోతే ఒక మేజర్ ఎన్హాన్స్మెంట్ వచ్చిందో మనం అట్లీస్ట్ ఒక అండర్స్టాండింగ్ రావచ్చు కదా అంటున్నాను. ఓకే ఓకేనా శ్రీనివాస్ గారు, అర్థమైందండి? అర్థమైందండి. Okay, so this is nothing but a rule set version. Rule set version nothing but a collection of rules. The final statement is application. Application is nothing but a collection of rule sets. Each and every rule set is nothing but a collection of rule set version, and each and every rule set is a collection of rules. Final ga application lo em untayi ante rules e untayi. అప్లికేషన్లో ఏముంటాయి అంటే రూల్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఒక రూల్ ని క్రియేట్ చేస్తున్నారు అంటే ఏ అప్లికేషన్ కి, ఏ రూల్ సెట్ కి, ఏ రూల్ సెట్ వర్షన్ కి సంబంధించిందో మీరు పక్కాగా సెలెక్ట్ చేసుకోవాల్సిందే. సెలెక్ట్ చేసుకోవాల్సిందే. నౌ యు అండర్స్టాండ్. సో మై నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేను ఇప్పుడు లాగిన్ :030101 దగ్గర ఉన్నానండి. సో మీరు అడగొచ్చు, నేను డైరెక్ట్ గా ఎప్పుడు రిమెంబర్ దిస్ పాయింట్, డోంట్ వేస్ట్ ద రూల్ సెట్ వర్షన్స్. నేను డైరెక్ట్ గా 99:0101 కి వెళ్తా, లేకపోతే నేను రూట్ గా 99:99 కి వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. క్రియేట్ చేసుకోండి, ఇలా లాగిన్ 99 రూల్ సెట్ 99 అని రూల్ సెట్ క్రియేట్ చేసుకున్నారు. సరే, రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేసుకున్నారు. దీంట్లో 2 రూల్స్ మాడిఫై చేశారు. ఏంటిది? అప్డేట్ యూజర్ అనే ఒక రూల్ మాడిఫై చేశారు. ప్రొడక్షన్ కి వెళ్ళింది, సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది, ఫైన్. ఈసారి మళ్ళీ ఏదో ఒక డిఫెక్ట్ వస్తే, ఆ డిఫెక్ట్ ఎందుకు వచ్చిందని చూస్తే ఈ అప్డేట్ యూజర్ అనే దాంట్లో మళ్ళీ చిన్న చేంజ్ చేయాలని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏ రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేసుకుంటారు చెప్పండి? ఏ రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేసుకుంటారు? ఆప్షన్ ఉంది, ఎందుకంటే చాలా మిగిలిపోయినాయి కదా నాకు ఓపెన్ రూల్ సెట్ వర్షన్స్, నేను సరిగా యూజ్ చేసుకోలేదు అంతే. మీరు ఎక్కడున్నారు? ఇందాక 030101 దగ్గర ఉన్నారు, కానీ మీరు డైరెక్ట్ గా 99 క్రియేట్ చేశారు. మిగిలిన రూల్ సెట్స్ అన్ని ఉన్నాయి కదా, స్కోప్ ఉంది కదా క్రియేట్ చేసుకోవడానికి. మీకు స్కోప్ ఉంది కదా. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ అప్డేట్ యూజర్ ని ఇలా క్రియేట్ చేసుకుంటాను, లాగిన్ :03-01-02 లో క్రియేట్ చేసుకుంటాను. ఏదైనా ఒక రూల్ సెట్ వర్షన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే ఎర్రర్ వస్తుంది, కానీ లేకపోతే ఎందుకు ఎర్రర్ వస్తుంది? మీరు ప్రమాణంగా క్రియేట్ చేసుకోవచ్చు కదా. కరెక్టా కాదా? ఓకే ఓకే. సో ఇప్పుడు నేను లాగిన్ :03-01-02 ఎందుకు? బగ్ ఫిక్స్ కోసం. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేశాను, ఓకే, నేను ఒక రూల్ ని సేవ్ యాజ్ చేసుకునేటప్పుడు రీసెంట్ గా, ఐ మీన్ లేటెస్ట్ ఏంటిది, లేటెస్ట్ రూల్ ఏంటిది అంటే లేటెస్ట్ రూల్ ఇదే కదా, దీన్ని దీంట్లో మెయింటైన్ చేస్తా. ఇప్పుడు కాపీ చేసుకుని సేవ్ యాజ్ చేసుకుని దీంట్లో ఫిక్స్ చేశా, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ జరిగింది. చెప్పండి, మీ చేంజెస్ ఎఫెక్ట్ అవుతాయా లేదా? మీ చేంజెస్ ఎఫెక్ట్ కావు. ఏంటండి ఎంతసేపు చెప్పారు? స్టేట్మెంట్ చెప్పాను కదా, ఆల్వేస్ ద రూల్ రిజల్యూషన్ అల్గోరిథం విల్ బి పిక్డ్ ద రూల్ ఫ్రమ్ ది హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్ ఓన్లీ. వాట్ ఈస్ ద హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్? 99. సో ఆబ్వియస్లీ ఈ లేటెస్ట్ చేంజెస్ పిక్ అవు, ఓల్డ్ చేంజెస్ పిక్ అవుతాయి. అందుకనే మీ ఇష్టం వచ్చినట్టు రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేయకూడదు. ఒక సీక్వెన్స్ లో ఎందుకు రావాలి అంటే ఇందుకు రావాలి. అర్థమైందా? క్లియరా? ఓకే అండి. అది. సో నేను నా ఇష్టం వచ్చినట్టు నేను క్రియేట్ చేసుకుంటానంటే గో హెడ్, నో ప్రాబ్లం. బట్ యూ విల్ ఫేస్ sometimes you will face these issues. Okay, sometimes you will face these issues. అంటే ఇది రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మీరు ఫ్యూచర్ లో ఈ అప్డేట్ యూజర్ మళ్ళీ మాడిఫై చేస్తాను అనే కాన్సెప్ట్ ఉండకపో, రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి?
అర్థమైందా? అందుకని ఇప్పుడు ఇలా ఫాలో అయితే మంచిది అంటారు, ఫాలో కాకపోవడం వల్ల నష్టమే లేదు, కానీ ఫాలో అయితే మంచిది టు అవాయిడ్ ది సమ్ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్, టు అవాయిడ్ సమ్ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్. పరిస్థితి అలా ఉంటుంది. సో నేను ఇక్కడ ఎందుకు 99కి వెళ్ళావు సరే, దీంట్లో ఈ రూల్ మాడిఫై చేసావు, నేను మళ్ళీ ఆ రూల్ ని మాడిఫై చేయాలంటే దీని తర్వాత రూల్ సెట్ వర్షన్ లేదు. బట్ అందుకే ఎప్పుడైనా డోంట్ వేస్ట్ ద రూల్ సెట్ వర్షన్స్, మీ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేయకూడదు. అలా క్రియేట్ చేసిన no one will agree, no one will accept, even LSA will also go through all these things what is happening. మీ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేస్తే కోడ్ రివ్యూ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఆడిటింగ్ లో కానీ ఎక్కడైనా సరే అసలు వీళ్ళు ఎలా ఏం క్రియేట్ చేశారు ఏంటి, అప్పుడప్పుడు ప్రొడక్షన్ లో ఎవరైనా ఎప్పుడు ప్రొడక్షన్ లో ఏ రూల్ ని మాడిఫై చేయకూడదు, ఏ రూల్ సెట్ వర్షన్ కూడా అన్లాక్ చేయకూడదు, అన్లాక్ చేసినా మళ్ళీ అన్లాక్ చేయకూడదు అంతే. అంటే డైరెక్ట్ చేంజెస్ ప్రొడక్షన్ లో జరుగుతున్నాయి, వాళ్ళు ట్రాక్ చేస్తారు, మీరు ఏం చేసిందంతా తెలిసిపోతుంది. ఎందుకంటే తెలిసిపోతుందంటే దట్ ఈస్ వాళ్ళ దగ్గర ఏమైనా బ్రహ్మాండమైన విద్యలు ఏమండు. పెగా నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంటర్నల్లీ, పెగా విల్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, who modified, when modified, what modified, everything Pega will track. So based on those features they can identify, వాళ్ళు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, అసలు ఎవరైనా ప్రొడక్షన్ లో చేంజెస్ చేశారా రీసెంట్ గా అని తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, they can log in into the production application, they can identify it. So please follow the strict guidelines. Okay na? So this is nothing but a rule set version. So now you understand what is meant by the rule, what is meant by the rule set. Rule set ante kaadu, enduku a purpose, enduku, what is the purpose of rule set ane concept enduku introduce chesadu Pega, again malli rule set version enduku introduce chesadu adi telusukovali. Now these are the three terminologies so far we have covered. చెప్పండి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? So my application, BOFA application, my project name is my application BOFA application, so which contains two rule sets, login and email. So which contains the 0101-01, which contains a 01-01-01 ultimate. Okay, now let me, it is time. So you want me to continue or enough? పర్లేదు, కంటిన్యూ కండి. ఓకేనండి అందరికి ఓకేనా? ఇంకో 15-20 minutes కంటిన్యూ. Let me start the server. If you don't want to install this Pega also, if any one of your friend having an access to any cloud based Pega cloud based applications, ఎందుకంటే మనకి కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ లో ఎలా ఉంటాయి అంటే ప్రాక్టీస్ వర్షన్స్ కూడా వాళ్ళు ఇస్తారు యాక్సెస్, డైరెక్ట్ గా వాళ్ళు URL తీసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓ, వాళ్ళ ప్రాక్టీస్ వర్షన్స్ అడగొచ్చా అండి? ప్రాక్టీస్ వర్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు TCS ఉందనుకోండి, TCS కంపెనీలో మీకు ఎవరైనా పనిచేస్తున్నారు అనుకుందాం, లేకపోతే ఇన్ఫోసిస్ ఉంది అనుకోండి, ఎవరైనా పనిచేస్తున్నారు అనుకుందాం, వాళ్ళకి చిన్న చిన్న ప్రోటోటైపులు తయారు చేసుకోవడానికి కూడా ఉంటుంది ఒకటి. ఓకే, అయితే మీకు ఫుల్ కంట్రోల్ ఉండదు. సో ఎక్స్ప్లోర్ చేయండి అండి, దట్స్ ఆల్. టూల్ ని ఎక్స్ప్లోర్ చేయండి. వాట్ ఈస్ ఫస్ట్ రోజు మీకు టూల్ కొత్తగా ఉండొచ్చు, టెక్నాలజీ కొత్తగా ఉండొచ్చు. నేను ఇక్కడ ఎక్కడ బిజినెస్ టెక్నాలజీ గురించి మాట్లాడలేదండి, నేను బిజినెస్ టెక్నాలజీ గురించి మాట్లాడండి. మీరు కావాలనుకుంటే PDN లో చదువుకుంటే ఆ బిజినెస్ టెక్నాలజీ వస్తుంది. వాళ్ళు అంటారు కదా సిచ్యువేషనల్ లేయర్ కేక్, సిచ్యువేషనల్ కేక్ లేయర్, డైరెక్ట్ క్యాప్చర్ ఆబ్జెక్ట్, అట్లాంటివి.
సో డే 1 నుంచే ఆ సర్టిఫికేషన్ కోసం రిజిస్టర్ అవ్వండి, కోర్స్ ఎన్రోల్ చేసుకొని కోర్స్ ఒకసారి చదువుతూ ఉండండి. నేను ఇక్కడ అంతా రియల్ టైం ఓరియంటెడ్ గురించే చెప్తున్నానండి, కంప్లీట్ రియల్ టైం ఓరియంటెడ్. సో వీడియోస్ అన్ని ఎక్కడ బ్రేక్ అవట్లేదు కదండి? లేదండి. ఓకే. మీకు సాఫ్ట్వేర్ కూడా యాక్సెస్ నేను ఇచ్చేసాను, అందరికి ఇచ్చానండి. మూర్తి గారు మీకు కూడా ప్రొవైడ్ చేశాను, వీడియోస్ కూడా యాక్సెస్ కూడా షేర్ చేశాను. చూడండి ఎక్కడి నుంచి తీసుకుంటుందో. రూట్ పాత్, సి పిఆర్పిసి పర్సనల్ ఎడిషన్, టామ్ క్యాట్, వెబ్ యాప్స్, పిఆర్ వెబ్. Now localhost, now administrator@pega.com password is installed. So remember this point, you cannot do anything in this. ఇదేంటండి, ఇది పెగా ప్లాట్ఫామ్ అండి, దీన్ని మీరు డిస్టర్బ్ చేయలేరు, అర్థమైందా? ఇది పెగా ప్లాట్ఫామ్, దీన్ని మీరు ఏమీ డిస్టర్బ్ చేయలేరు. సో చూడండి, నేను ఎప్పుడైతే administrator@pega.com పాస్వర్డ్ ఈజ్ ఇన్స్టాల్ అనే క్రెడెన్షియల్స్ తోటి నేను లాగిన్ అయ్యేటప్పుడు చూడండి ఇక్కడ ఏముందో. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్? Pega rules. సో the default application name is a Pega rules. The default application name is Pega rules. That means the platform name is Pega rules. The platform name is Pega rules. So you have to use this application to create or to design or to implement some business requirement. మీకు డైరెక్ట్ గా ఈ పెగా రూల్స్ అనే అప్లికేషన్ లేదనుకోండి, మీరు ఎలా పెగా టూల్ ని ఎలా వాడతారు అసలు? అర్థమైందా? పెగా టూల్ ని ఎలా వాడతారండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటారు, చూడండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది జావా బేస్డ్ అప్లికేషన్ అని చెప్పాను, జావా బేస్డ్ అప్లికేషన్ అని చెప్పాను, లోపల చాలా లైబ్రరీస్ ఉంటాయని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ పెగా వాళ్ళు గనక ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ ని మీకు ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఏపీఐస్ ఇచ్చేసేసి మీరు యూజ్ చేసుకోమంటే యూజ్ చేసుకోగలుగుతారా? ఎవరు వాడరు కదండి. సో this Pega rules is a platform which is used to create a new application, ఈ ప్లాట్ఫామ్ లేకుండా ఏ పని జరగదండి అసలు. ఎందుకంటే మీరు ఏం చేసినా కూడా, ఏది చేస్తున్నా కూడా, మీరు ఏది క్రియేట్ చేయాలన్నా, ఏది డిజైన్ చేసుకోవాలన్నా కూడా మీకు ఒక డిఫాల్ట్ ప్లాట్ఫామ్ కావాలి, which is nothing but a Pega rules. మనం ఏదైతే PRPC అంటున్నామో, PRPC అంటే which is nothing but a Pega rules. The default application name ఏమంటున్నామంటే Pega rules. ఈ అప్లికేషన్ నేమ్
అంటే ఈ అప్లికేషన్ పైన మీరు మీ ఓన్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోండి. అంతేకాని పెగా రూల్స్ అనే అప్లికేషన్ లేకుండా మీ యొక్క అప్లికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వర్క్ అవ్వదు. Now, for your understanding purpose, let me quickly create my own application. ఇదేంటిదండి? ప్రొడక్ట్ అప్లికేషన్, పెగా రూల్స్ అప్లికేషన్. దీన్ని మీరు డిస్టర్బ్ చేస్తారా? మీరు దీన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉండవు అసలు. మీరు దీన్ని మాడిఫై చేయడానికి కూడా పర్మిషన్స్ ఉండవు. అసలు. డిఫాల్ట్ గా మీరు administrated.pega.com పాస్వర్డ్ తోటి లాగిన్ అయితే డిఫాల్ట్ అప్లికేషన్ నేమ్ ఏంటిదంటే పెగా రూల్స్ అప్లికేషన్. ఈ మీకు కనపడే ఈ ఎంటైర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఏ అప్లికేషన్ కి సంబంధించింది అంటే ఏ అప్లికేషన్ సంబంధించింది? పెగా రూల్స్ కి సంబంధించింది. మీరు మీ ఓన్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని దాంతో లాగిన్ అవ్వండి. మీరు దానిలో డిజైన్ చేయండి. వేరే వాళ్ళు వేరే అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటారు, దానికి క్రియేట్ అవుతారు, దాంట్లో లాగిన్ అవుతారు, వాళ్ళ అప్లికేషన్ ప్రకారం వాళ్ళు మాడిఫై చేసుకుంటారు. ఇలా n నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమ్ అప్లికేషన్, అందుకే చెప్తున్నాను చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమ్ అప్లికేషన్ ఈజ్ బిల్ట్ ఆన్ దేని మీద బిల్ట్ అయి ఉంటుంది? పెగా రూల్స్. అంటే మరి మీరు అంటున్నారు కదా పిఆర్పిసి లేకపోతే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్ రూల్ లేకపోతే పెగా అని. ఏది అసలు అది ఎక్కడుంది అంటే ఇదే. అది అర్థమైందా? మీరు పెగా మీద పనిచేస్తున్నారు అంటున్నారు. ఏది ఎలా పనిచేస్తున్నారు పెగా మీద? జావాను ఉపయోగించేసి కోడ్ రాస్తున్నారు. ఏదో మీరు ఒక నోట్ ప్యాడ్ లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నారు. అది జావా ప్రోగ్రామ్ అని మీరు చెప్తున్నారు. ఎలా నమ్మాలి? మీరు జావా కంపైలర్ కి ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఓకే ఇది జావా ప్రోగ్రామ్ అంటారు. సో ఓకే అది జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి అది జావా ఫైల్. సో ఇక్కడ కూడా మీరు పెగా మీద పనిచేస్తున్నామంటే ఏది పెగా అసలు? ఎక్కడుంది పెగా? సో ఇది కనపడేదే అది. సో దట్ ఈస్ ద అప్లికేషన్ నేమ్, కాల్ ఇట్ యాజ్ ఏ పెగా రూల్స్. అర్థమైందా? ఓకే. నేను మీకు పాయింట్ క్లియర్ గా ఉందా లేదా అని. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను, నాకేదో ఇలా వచ్చేసిందండి. నేను డైరెక్ట్ గా ఓకే ఇక్కడికి వెళ్ళేసి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలని చెప్పడం కాదు. వేర్ ఈస్ పెగా? ఆ ప్లాట్ఫామ్ ఏది? ఆ ఏపీఐస్ ఏవి? ఆ లైబ్రరీస్ ఏవి? ఆ కోర్ ఇంజిన్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్ ఎక్కడుంది? మీ యొక్క అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది అసలు? మీరేమని చెప్పారు మాకు? డైరెక్ట్ గా బై యూజింగ్ దిస్ టూల్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అప్లికేషన్ అండ్ యూ కెన్ డిప్లాయ్ దట్ అన్నారు. అంటే డైరెక్ట్ గా మీ యొక్క అప్లికేషన్ యాజ్ ఇండివిజువల్ ఎంటిటీగా పనిచేస్తుందా? మీ యొక్క అప్లికేషన్ ఎప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. మీ యొక్క అప్లికేషన్ పనిచేయాలంటే కంపల్సరీగా ఆ ప్లాట్ఫామ్ ఉండాల్సిందే. ఆ ప్లాట్ఫామ్ లేకుండా మీ యొక్క అప్లికేషన్ ఉండదు అసలు. దట్ ఈస్ నథింగ్ బట్ పెగా రూల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమ్ అప్లికేషన్ ఈజ్ బిల్ట్ ఆన్ పెగా రూల్స్ అప్లికేషన్. అంటే మీ యొక్క అప్లికేషన్ లో రూల్స్ ఎలా అయితే ఉంటాయో, రూల్ సెట్స్ ఎలా అయితే ఉంటాయో, పెగా రూల్స్ లో కూడా అలానే రూల్స్ ఉంటాయి, రూల్ సెట్ వర్షన్స్ ఉంటాయి, రూల్ సెట్స్ ఉంటాయి. కరెక్టా కదా? అవునండి. సో లాంచ్ చేస్తున్నాను నేను ఇక్కడ. లాంచ్ అని ఎండ్ యూజర్ పోర్టల్ చేశాను. ఇది నా యొక్క ఎండ్ యూజర్ అప్లికేషన్. నేను ఎప్పుడైతే మై వర్క్ లిస్ట్ అని క్లిక్ చేశానో చూడండి, ఎప్పుడైతే నేను మై వర్క్ లిస్ట్ అని క్లిక్ చేశానో నాకు ఈ అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ వచ్చిందంటే నేను అసలు ఇంటర్నల్ గా అది జావా దాని గురించి ఏం మాట్లాడను అసలు. ఇంకా నేను క్లిక్ చేస్తే రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళింది. చూడండి ఇక్కడ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళింది. రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళిన తర్వాత నాకు రెస్పాన్స్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో
ఎన్ని రూల్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి, ఎన్ని రూల్స్ ఐడెంటిఫై అయినాయి, ఎన్ని రూల్స్ ఎగ్జిక్యూట్ అయినాయో పిఆర్పిసి విల్ హ్యాండిల్ దట్ వన్. మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపించారో పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ కి, కానీ ఏది అప్లికేషన్ ఏది దానికి సంబంధించిన రూల్స్ ఏవి అంటే ఇదిగో చూడండి, ఇది నా యొక్క డిఫాల్ట్ అప్లికేషన్, ఇది నా డిఫాల్ట్ అప్లికేషన్. దీనికి సంబంధించిన రూల్స్ అన్ని చాలా ఉన్నాయి, చాలా రూల్ సెట్ వర్షన్స్ ఉన్నాయి, దాంట్లో రూల్స్ అన్ని ఉన్నాయి. ఇది నేను డిజైన్ చేసుకున్నాను. ఆ రూల్స్ అన్నిటిని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే ప్రాసెస్ కమాండర్. ఇంటర్నల్ గా కోర్ ఇంజన్, కోర్ లైబ్రరీస్ ఉంటాయి మీ యొక్క రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేయడానికి. అదంతా ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ అండి, అదంతా ఇంటర్నల్ ఆర్కిటెక్చర్. అదంతా ఇంటర్నల్ గా జావా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది ఆ రిక్వెస్ట్ ని. బట్ మనకు పైకి కనపడేది ఇది, ఈ పెగా రూల్స్. మీరు ఈజీగా నేనేం చెప్పాను లాస్ట్ క్లాస్ లో, ఇది బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్, దానికి సంబంధించిన ఫీచర్స్ అన్ని నాకు రెడీగా అవైలబిలిటీలో ఉన్నాయి అని చెప్పాను. ఎక్కడ ఉన్నాయి ఏంటివి అంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఫ్లోని క్రియేట్ చేయాలి అనుకుందాం అనుకోండి. చూడండి, ఒక వర్క్ ఫ్లోని క్రియేట్ చేయాలి అనుకుందాం. గో టు ద రికార్డ్స్, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వర్క్ ఫ్లోని క్రియేట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. నా దగ్గర దానికి కావాల్సిన ఫీచర్స్ రెడీమేడ్ గా ఉన్నాయి. ఫీచర్స్ రెడీమేడ్ గా ఉన్నాయి అంటే దానికి కావాల్సిన కోడ్ కానీ, దానికి కావాల్సిన రూల్స్ కానీ వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేస్తేనే కదా నువ్వు చెప్పగలిగేది రూల్స్ రెడీమేడ్ గా ఉన్నాయని ఫీచర్స్. అంతేనా? అవునండి. సో అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే, ఈ పెగా రూల్స్ అనే అప్లికేషన్ లో ఉన్నాయి. అవన్నీ ఈ పెగా రూల్స్ అనే అప్లికేషన్ లో ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ క్విక్లీ క్రియేట్ వన్ అప్లికేషన్ ఆర్ లెట్ మీ లాగిన్ విత్ అనదర్ అప్లికేషన్. ఇది డిఫాల్ట్ పెగా రూల్స్ అప్లికేషన్. దీనిలో మీరు ఏం క్రియేట్ చేయరు. ఫస్ట్ టైం మీరు ప్రోడక్ట్ ని పర్చేస్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. administrator@pega.com పాస్వర్డ్ తోటి ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఫస్ట్ కనపడే అప్లికేషన్ పెగా రూల్స్. దానిలో ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తారు. ఏమని చూడండి మీరే. సో నేనేం చేస్తాను, క్విక్ గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఇదే నేను ఫస్ట్ టైం నాకు లైసెన్స్ ఇచ్చారు, ప్రొడక్ట్ వచ్చింది, ఓకే, దీంతో నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇమీడియట్ గా నేను ఏం చేస్తానో చూడండి, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ అప్లికేషన్ అంటున్నాను. చూడండి ఇక్కడ క్లిక్ చేశాను క్యూబ్ సింబల్ మీద, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ అప్లికేషన్. నేను దీని గురించి ఇప్పుడు ఏం మాట్లాడను, దీనికి సపరేట్ గా అప్లికేషన్ క్రియేషన్ క్లాస్ ఉంది వేరే విధంగా. టెస్ట్ యాప్ అప్లికేషన్ క్రియేషన్ కి సపరేట్ క్లాస్ ఉంది, నేను అప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అస్యూమింగ్ ఇదే మీకు బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రాజెక్ట్ అనుకోండి, దానికోసం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకోండి, దాని మీద పని చేయండి. ఇంకా ఓకే, అలా అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా లాగ్ ఆఫ్ అయిపోయి ఓకే అప్లికేషన్ క్రియేట్ అయింది, జస్ట్ లాగ్ ఆఫ్. నౌ ఈసారి నేను దేనితో లాగిన్ అవుతున్నాను, నా అప్లికేషన్ కి సంబంధించిన క్రెడెన్షియల్స్ తోటి లాగిన్ అవుతున్నాను. మళ్ళీ డిజైన్ స్టూడియోనే వచ్చేది, కాకపోతే ఇక్కడ ఏముందో చూడండి, ఏమనుందండి, నేను క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ ఉంది. కానీ నేను క్రియేట్ చేసుకున్న అప్లికేషన్ లో ఇదంతా ఎలా వచ్చిందండి, ఇవన్నీ ఫీచర్స్ ఎలా వచ్చినాయి? ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ చేస్తున్నానండి, నేను ఎండ్ యూజర్ పోర్టల్ లాంచ్ చేస్తున్నాను. అదేంటి ఎండ్ యూజర్ పోర్టల్ ఎలా వచ్చింది? నేను ఎక్కడా ఒక్క రూల్ కూడా క్రియేట్ చేయకుండా నాకు అవుట్పుట్ ఎలా వచ్చిందండి?
That is nothing but your application is by default built on Pega rules application. ఇవన్నీ Pega rules లో ఉండే ఫీచర్స్ అండి. ఇవన్నీ Pega rules లో ఉండే ఫీచర్స్. ఇప్పుడు మీరు కస్టమైజేషన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి నాకు. ఒక్కసారి మీరు తెలుసుకోవాలనుకుంటే చూడండి. ఇక్కడ లైవ్ యూఐ అనే ఒక టూల్ ఉంటుందండి. ఇది లైవ్ యూఐ అనే టూల్ అంటారు. చిన్న కాన్సెప్ట్ అండి, సింపుల్ గా ఈజీగా, అంటే ఆ కీ పాయింట్ అర్థమైతే మీకు ఓవరాల్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. నేనేం చెప్పాను, నిన్న ఒక సెక్షన్ రూల్ అనేది క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేస్తామని చెప్పాను. ఇది ఒక సెక్షన్ రూల్ అని చెప్పాను. ఒక్కసారి చూడండి, ఇది రూల్ నేమ్. ఏది? ఇది రూల్ నేమ్. రూల్ సెట్ వర్షన్ ఏంటిదండి? పెగా ఎండ్ యూజర్ యూఐ అనేది రూల్ సెట్ వర్షన్. సారీ, రూల్ సెట్ నేమ్. వాట్ ఈస్ ద రూల్ సెట్ వర్షన్? 07.10.31. ఇక్కడ ఏంటంటే లాక్ అయి ఉందంటే కోడ్ ఫ్రీజ్ అయి ఉంది. ఇది మీ యొక్క అప్లికేషన్ కి సంబంధించిన రూల్ సెట్టా లేకపోతే పెగా రూల్స్ కి సంబంధించిన రూల్ సెట్టా? పెగా రూల్స్ కి సంబంధించిన రూల్స్. మీరు ఇంతవరకు ఒక రూల్ సెట్ వర్షన్ క్రియేట్ చేయలేదు, ఒక రూల్ కూడా క్రియేట్ చేయలేదు, బట్ మీకు అవుట్పుట్ వచ్చేసింది. ఈ అవుట్పుట్ మీకు వచ్చేసింది, మీరు చూసుకోగలుగుతున్నారు కదా ఎంతో కొంత అవుట్పుట్ లాంచ్ అనేది. దీనికి కావాలంటే డైరెక్ట్ గా ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ చేస్తే మీ టెస్ట్ యాప్ లో ఇలానే ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రాజెక్ట్ ఇదే అనుకుంటే, ఫైనాన్షియల్ అప్లికేషన్ ఏదో ఒక పర్సనల్ లోన్ అప్లికేషన్, ఫైనల్ అవుట్పుట్ ఇలానే ఉంటుంది. కాకపోతే మీరు ఏమి కస్టమైజేషన్ చేయడం స్టార్ట్ చేయలేదు, మీరు ఇంకా ఎటువంటి క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఈవెన్ దో you have created your own application, కాకపోతే దాంట్లో ఎటువంటి ఫీచర్స్ లేవు. Because of each and every custom application is built on Pega rules application. ఓకే, నాకు చూడండి నేనేం చేస్తాను సింపుల్ గా, I want to modify this one. Simply what I am doing, save as. I want to create, and నేను అందుకే ఫస్ట్ చెప్పాను 3 things. క్రియేట్ చేసుకుంటే న్యూగా ఒకటి క్రియేట్ చేసుకోండి, లేకపోతే ఉన్నదాన్ని యూజ్ చేసుకోండి, లేకపోతే ఓవర్ రైడ్ చేసుకోండి. నౌ ఐఎమ్ డూయింగ్ ఓవర్ రైడింగ్. కరెక్టా కదా? సేవ్ యాజ్ అంటున్నాను అంటే ఓవర్ రైడ్ చేసుకుంటున్నాను. నౌ ఏ అప్లికేషన్ కి నేను రూల్ క్రియేట్ చేస్తున్నాను? రూల్ క్రియేట్ చేయడం అన్నా అంతే, నథింగ్ బట్టే మీరు కాపీ చేసినా, సేవ్ యాజ్ చేసినా, మోడిఫై చేసుకున్నా, కొత్తది క్రియేట్ చేసుకున్నా అన్ని ఆ కేటగిరీ కిందకే వస్తాయి. నౌ టెస్ట్ యాప్, దీని గురించి కాసేపు మర్చిపోండి. నౌ వాట్ ఈస్ ద రూల్ సెట్? ఇది రూల్ సెట్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ రూల్ సెట్ వర్షన్? 01.01.01. ఇదేంటి మీరు క్రియేట్ చేయకుండానే వచ్చినాయి అంటే, ఇందాక నేను అప్లికేషన్ క్రియేట్ చేశాను కదా, దాంతో పాటు డిఫాల్ట్ గా రూల్ సెట్స్ కూడా క్రియేట్ అయిపోతాయి, డిఫాల్ట్ గా రూల్ సెట్ వర్షన్స్ కూడా క్రియేట్ అయిపోతాయి. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. చూడండి, వాడు ఎలో చేయటల్లా, దాన్ని మాడిఫై చేసుకోవడానికి వాడు ఎలో చేయటల్లా. ఏమని అన్నాడు ఇక్కడ? ఏమనుంది? ఫైనల్ అని ఉంది. దీని గురించి తర్వాత మాట్లాడతాను, చెప్తున్నాను మీకు. సో ఇలా మీకు ఏది కావాలనుకుంటే దాన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇలా దేని కావాలంటే దాన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అదేంటండి మరి దీన్ని కస్టమైజేషన్ చేయలేకపోతున్నాం అంటే, డెఫినెట్ గా చేయొచ్చు. డోంట్ వరీ, డెఫినెట్ గా చేయొచ్చు. నేను చూపిస్తాను అన్ని. ఆ స్పెసిఫిక్ రూల్ నేను కస్టమైజేషన్ చేయకపోయి ఉండొచ్చు, కానీ నేను మొత్తం మనం ఓవరాల్ గా కస్టమైజేషన్ చేయొచ్చు. సో మీకు ఇంకా డీటెయిల్ గా కావాలి అనుకుంటే save as, click on create and open.
సేవ్, కోడ్ సేవ్ చేశాను, తర్వాత ఫ్రీజ్ చేస్తారు. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, ఈ సేమ్ రూల్ పిఎక్స్ డిస్ప్లే స్టేజెస్ రిపోర్ట్ అనేది ఎన్ని ప్లేసుల్లో ఉందో చూద్దాం ఒకసారి. సెర్చ్ చేసుకోండి, ఇదిగోండి ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని ప్లేసుల్లో ఉందో. పిఎక్స్ డిస్ప్లే స్టేజెస్ రిపోర్టు కేటగిరీ ఏ టైప్ ఆఫ్ రూల్ ఇది? సెక్షన్ రూల్. దీని గురించి కాసేపు మర్చిపోండి, ఒకసారి దీన్ని ఎక్స్పాండ్ చేయండి. చూడండి ఎన్ని ప్లేసుల్లో ఉందో. 03, 04, 05, 06, 07, 08, 09, 010 తర్వాత మీరు మాడిఫై చేశారండి. టెస్ట్ యాప్ లో కూడా ఉంది. ఆల్వేస్ నేనేం చెప్పాను, రూల్ రిజల్యూషన్ అల్గోరిథం విల్ ఆల్వేస్ పిక్ ద రూల్ ఫ్రమ్ ది హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్ ఓన్లీ అన్నాను. అదేంటి హైయెస్ట్ రూల్ సెట్ వర్షన్? ఇక్కడ టెస్ట్ యాప్ 010101 అనేది ఎలా అవుతుంది? 710 అవుతుంది కదా. అంటే గుర్తుపెట్టుకోండి, యువర్ అప్లికేషన్ ఈస్ బిల్ట్ ఆన్ పెగా రూల్స్ అప్లికేషన్. అంటే చూడండి ఇక్కడ మీ అప్లికేషన్ కి సంబంధించిన రూల్ సెట్స్ ఉంటాయి, పెగా రూల్స్ కి సంబంధించిన రూల్ సెట్స్ ఉంటాయి, అంతే కదా. కానీ ఆర్డర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మన అప్లికేషన్ రూల్ సెట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఇవి ఉంటాయి. తర్వాత పెగా రూల్స్ కి సంబంధించిన రూల్ సెట్స్ అనుకుందాం 3, 4 అనుకుందాం. ఆల్వేస్ రూల్ రిజల్యూషన్ అల్గోరిథం ఒక రూల్ ని ఐడెంటిఫై చేయడం కోసం ఫస్ట్ ఎక్కడి నుంచి సెర్చ్ చేస్తుందంటే, ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ కి సంబంధించిన రూల్ సెట్స్ లో వెతకటం ప్రారంభిస్తుంది. అందుట్లో లేకపోతేనే పెగా రూల్స్ లోకి వెళ్తుంది. అర్థమైందా? అర్థం కాలేదండి? ఓకే అండి, చూడండి అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇక్కడ నేను మై వర్క్ అన్నానో లేకపోతే డాష్ బోర్డ్ అన్నానో, ఇది క్లిక్ చేసినప్పుడు నాకు ఇది వచ్చింది అంటే నేను మాడిఫై చేసిన రూల్ పిక్ అయ్యింది. అంటే మీ యొక్క అప్లికేషన్ లో మీరు ఇప్పటి వరకు ఒక రూల్ మాడిఫై చేశారు, మిగిలిన రూల్స్ అన్నిటినీ మీరు రీయూజ్ చేసుకుంటున్నారు, అంతే కదా. ఓకే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రీయూజబిలిటీ. అదే కదా పెగా ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవటం అంటే. ఇప్పుడు క్లయింట్ అడుగుతాడండి, నాకు మై వర్క్ అంటే ప్రతి యూజర్ కి ఉన్న వర్క్ లిస్ట్ అంటాడు, ప్రతి యూజర్ కి ఉన్న టాస్క్లు ఏమేంటియో నాకు కావాలి అంటాడు. నేను క్లిక్ ఆన్ మై వర్క్, డైరెక్ట్ గా ఆ ఫీచర్ ఉందండి, నేను దాన్ని డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటా. దానికోసం మళ్ళీ నేను కొత్తగా ఏది క్రియేట్ చేయను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రీయూజబిలిటీ. అది ఎక్కడుంది? మీరేమైనా క్రియేట్ చేశారా? లేదు, పెగా రూల్స్ లో ఉంది. పెగా రూల్స్ ఈస్ నథింగ్ బట్ అనదర్ పెగా అప్లికేషన్. మీరు ఎలా అయితే అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటున్నారో అలానే పెగా రూల్స్ కూడా అలాంటి అప్లికేషనే. కాకపోతే మన కోసం అన్ని రెడీమేడ్ గా వాడు తయారు చేసి ఇచ్చేసాడు. అది లేకపోతే మరి మీరు పెగా మీద ఎలా పనిచేస్తారు అసలు? అది లేకపోతే మీరు ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా చేస్తారు? 15 minutes లో ఒక రిక్వైర్మెంట్ ని ఎలా డిజైన్ చేస్తారు? దానికి కావాల్సిన ఫీచర్స్ అన్ని నేను ఉన్నాయని చెప్పాను కదా, పెగా హ్యాస్ సచ్ క్యాపబిలిటీస్ అని. అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆ పెగా రూల్స్ అనే అప్లికేషన్ లో ఉన్నాయి. అవి లేకపోతే మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి మీరు కూడా కొత్తగా క్రియేట్ చేసుకోవడమే. అంటే 60 to 70% of the job is already done by the Pega. Then remaining whatever the business logic, whatever your business requirement given by the client, you just completely focus on the implementation of that part. ఓకేనా? అర్థమైందా? సో కమ్ బ్యాక్, ఇది ఎండ్ యూజర్ పోర్టల్, ఇది డిజైనర్ స్టూడియో. మీరు ఏం డిజైన్ చేయాలన్నా ఏం డెవలప్ చేయాలన్నా ఇక్కడే చేసుకోవాలి, డెడికేటెడ్ టు యువర్ అప్లికేషన్. ఇది మీరు మీ యొక్క అప్లికేషన్ కోసం లాగిన్ అయ్యారు. దీని గురించి కూడా మాట్లాడతాను తర్వాత, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే.
మీకు రూల్ సెట్ ఎలా క్రియేట్ చేస్తారంటే చెప్పడానికి, ఒక రూల్ ఎలా క్రియేట్ చేస్తారంటే నేను చూపించాను కదా. నౌ క్రియేట్ రూల్ సెట్స్ ఎలా క్రియేట్ చేస్తారు? క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ సిస్అడ్మిన్ రూల్ సెట్. ఒక రూల్ సెట్ ని క్రియేట్ చేయబోతున్నాను నేను. ఏంటిది రూల్ సెట్ నేమ్ ఏంటిది? ఓకే, లాగిన్ అంటున్నాను. చూడండి, ఎప్పుడైనా రూల్ సెట్ మాట్లాడాను అంటే రూల్ సెట్ వర్షన్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ చూడండి, నేను ఇది అలానే ఉంచి బ్రాకెట్ లో బోఫా లాగిన్ బగ్ ఫిక్స్ ఏదో పెట్టుకుంటున్నానండి. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. ఓకే, దిస్ లాగిన్ రూల్ సెట్ వర్షన్స్ ఎన్ని ఉన్నాయండి? ఒకటి ఉంది. క్లిక్ ఆన్ సేవ్ చేశాను. దట్స్ ఆల్. మీరు కావాలనుకుంటే ఇంకొక వర్షన్ క్రియేట్ చేసుకోండి. ఎలా క్రియేట్ చేసుకుంటారు? యాడ్ ఎ రో. ఈసారి ఎలా క్రియేట్ చేసుకుంటారు? ఆటోమేటిక్ అదే చూడండి. క్లిక్ ఆన్ ఈసారి పెట్టుకోండి. ఓకే, ప్రొడక్షన్ డిఫెక్ట్ ఫర్ లాగిన్ ఇష్టం. సేవ్. ఈ రూల్ సెట్ వర్షన్ కూడా క్రియేట్ అయింది. అర్థమైందా కాలేదా? ఒక రూల్ సెట్ ని ఎలా క్రియేట్ చేస్తారు, లేకపోతే ఒక రూల్ సెట్ వర్షన్ ఎలా క్రియేట్ చేస్తారు? దిస్ వన్. ఓకే, వన్స్ ద డెవలప్మెంట్ ఈస్ కంప్లీటెడ్, నౌ ఐ వాంట్ టు లాక్ ద రూల్ సెట్. కంపల్సరీగా పాస్వర్డ్ ఉంటుంది లాక్ చేసేటప్పుడు. ఆ పాస్వర్డ్ జనరల్ గా రూల్ సెట్ వర్షన్ లాక్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందరికీ పాస్వర్డ్ ఏం షేర్ చేయరు. జనరల్ గా LSA దగ్గర ఉంటుంది. బట్ డెవలప్మెంట్ లో మన అందరికి కామన్ గానే చేస్తుంటాం కాబట్టి అందరికీ తెలుస్తుంటుంది. బట్ వీ షుడ్ నాట్ మిస్యూజ్ దట్. నేనేం చేస్తున్నాను? టెస్ట్ అంటున్నానండి. ఇక్కడ కూడా అంతే, రూల్ సెట్ వర్షన్ ని లాక్ చేస్తున్నాను. టెస్ట్ అంటున్నాను. క్లిక్ ఆన్ సబ్మిట్. దట్స్ ఇట్. సో రూల్ సెట్ వర్షన్ లాక్ అయిపోయింది. చూడండి, ఇక్కడ రూల్ సెట్ వర్షన్ లాక్ అయిపోయింది. సో ఈ విధంగా కోడ్ మేనేజ్మెంట్ అంతా జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ గా చేస్తూ ఉంటామండి. డోంట్ వరీ. అర్థమైందా కాలేదా? ఇది మళ్ళీ సెకండ్ టైం చూపించినప్పుడు బాగా కొంచెం అర్థం అవుతుందిలేండి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అనిపించింది నాకు. ఓకేనండి. మీకండి, మిగిలిన వాళ్ళకి ఓకే. నేను ఏదైతే అక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదే నేను చేస్తుంది ఇక్కడ. సో అల్టిమేట్ గా మీ యొక్క అప్లికేషన్ లో కలెక్షన్ ఆఫ్ రూల్ సెట్స్ ఉంటాయి కదా. మరి నాకు ఒక చిన్న పాయింట్ చెప్పండి. ఓకే, దాని గురించి రేపే మాట్లాడతానండి, అవసరం లేదు. మరి అంతా ఒకసారి ఎందుకు. అర్థమైందండి? రూల్ సెట్ అంటే ఏంటిది, రూల్ సెట్ వర్షన్ అంటే ఏంటిది, మేజర్ వర్షన్, మైనర్ వర్షన్, ప్యాచ్ వర్షన్, పెగా రూల్స్ అనే అప్లికేషన్ ఏంటి అసలు? పెగా రూల్స్ అప్లికేషన్ అంటే ఇది ప్లాట్ఫామ్ అండి. అదేంటి టెస్ట్ యాప్ కి అదే ప్లాట్ఫామ్ కనపడింది, పెగా రూల్స్ కూడా అదే కనపడింది అంటే మరి అంతే. యువర్ అప్లికేషన్ ఇస్ బిల్ట్ ఆన్ పెగా రూల్స్ అప్లికేషన్. వర్చువల్ గా మీరు మీ యొక్క అప్లికేషన్ మీద పనిచేస్తున్నారని అనుకుంటున్నారు, కానీ మీరు అల్టిమేట్ గా పెగా రూల్స్ అనే ప్లాట్ఫామ్ ని యూస్ చేసుకుంటున్నారు. ఇంటర్నల్ గా ఎలా యూస్ చేసుకుంటున్నారంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమ్ అప్లికేషన్, పెగాలో ప్రతిదీ ఒక రూల్ అని కూడా చెప్పాను. ఓపెన్ దట్. మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేయండి. అప్లికేషన్ కి సంబంధించిన రూల్ ఓపెన్ చేయండి. ఇదే కదా మీరు క్రియేట్ చేసిన అప్లికేషన్. టెస్ట్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇదిగోండి, అప్లికేషన్ టెస్ట్ యాప్. ఇది కూడా ఒక రూలే. ఈ రూల్ దేని మీద చూడండి, బిల్ట్ ఆన్ అప్లికేషన్స్ అని ఏముంది. పెగా రూల్స్. ఓకే. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ కి పెగా రూల్స్ అనే అప్లికేషన్ కి మధ్య రిలేషన్ ఈ విధంగా బైండ్ చేసుకుంటున్నారు. అప్పుడే మీకు పెగా రూల్స్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంది. అప్పుడే పెగా రూల్స్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంది. చూడండి, unable to locate the Pega rules rule set in this application definition or its dependencies.
కాన్సెప్ట్ అర్థం కావాలంటే బ్రేక్ చేయండి. And even this application is built on, చూడండి, unable to locate the Pega rules. అంటే మీరు దాన్ని ఆ రిలేషన్ బ్రేక్ చేద్దామన్నా ఇక్కడ చేయలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఓకే. Log off. Now what is this? Test app. Test app. admin.test app ఇచ్చామా ఇందాక? test app.admin ఇచ్చామా? చూడండి ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ ఇస్ బిల్ట్ ఆన్ పెగా రూల్స్. కానీ ఇదేంటిది, పెగా రూల్స్ కాదు కదా, ఏదో యూఐ కిట్ అనే అప్లికేషన్ మీద బిల్ట్ అయింది కదా. ఎస్, అట్లీస్ట్ ఇది వేరే దాని మీద బిల్ట్ అయి ఉంటుంది పెగా రూల్స్ మీద కంపల్సరీగా. అప్పుడు మాత్రమే మీకు ఈ డిజైనర్ స్టూడియో ఈ ఇంటర్ఫేస్లు అన్ని రావడానికి గల కారణం ఏంటంటే అదే. ఓకేనండి? ఓకే, సో ఈ రోజు వరకు ఏం అర్థం చేసుకుంటారంటే, వాట్ ఈస్ ద రూల్ సెట్, వాట్ ఈస్ ద రూల్ సెట్ వర్షన్. ఇది రోజు చెప్తూనే ఉంటానండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే అండి.